ప్రియమైన దైవజనాంగమా, గత 2 దినాలుగా దేవుని యొక్క హెచ్చరికలు మనం వింటూ వస్తున్నాం. ఈరోజు రేపు మనకి ఇంకొక 2 దినాలు మిగిలి ఉన్నాయి. ఈ 2 దినాలు కూడా మరిన్ని విలువైన జ్ఞాన సంగతులు మనం వినబోతున్నాం. కనుక విశ్వాస విషయంలో ఒకవేళ మీరు పడిపోయిన స్థితిలో ఉంటే, ఒకప్పటి విశ్వాస జీవితం ఈరోజు మీ దగ్గర లేకపోతే, ఒకప్పటి ఆత్మీయ జీవితం ఈరోజు మీ దగ్గర కనబడకపోతే, ఒకప్పటి మంట, తృష్ణ, తపన, దేవుని కొరకు బ్రతకాలనే ఆ నిశ్చయత ఈరోజు మీలో తగ్గిపోతే విశ్వాసమందు మీరు బలహీనులయ్యారు అని అర్థం. మొన్ననే మీకు చెప్పాను, రక్తహీనత శరీరానికి ఎంత ప్రమాదమో విశ్వాసహీనత ఆత్మకు అంత ప్రమాదం. అర్థమైందా? రక్తహీనత శరీరాన్ని ఎలాగైతే కుప్పకూలిపోయేలా చేస్తుందో, విశ్వాసహీనత ఆత్మను నాశనానికి నడిపిస్తుంది. గనుక విశ్వాసమందు భాగ్యవంతులుగా మారాలి, విశ్వాసమందు బలవంతులుగా మారాలి, విశ్వాసమందు రోజు రోజుకి అభివృద్ధి పొందుతూ ఉండాలి తప్ప ఆ విశ్వాస గృహాన్ని కూల్చుకోకూడదు. అందుకే విశ్వాసానికి కూడా రోగం వస్తుందనే కాన్సెప్ట్ రాత్రి మనం మాట్లాడుకున్నాం. రోగం దేనికి వచ్చింది? రోగం దేనికి వచ్చిందని తీతు పత్రికలో చదివాం. విశ్వాసానికి వచ్చింది. ఇప్పుడు విశ్వాసం విషయంలో మనమందరం ఏం కావాలన్నాడు తీతు పత్రికలో? స్వస్థులగు నిమిత్తము అన్నాడు. అందుకే మన సభలకు పెట్టిన పేరే ఆత్మీయ స్వస్థత ఆశీర్వాద సదస్సులు. ఏ స్వస్థత? ఆత్మీయ స్వస్థత ఆశీర్వాద సదస్సులు. నిజమే, స్వస్థత కావాలి, చాలా అవసరం. ఈరోజు సమాజానికి స్వస్థత చాలా అవసరం. స్వస్థత సభలు మరి ఎక్కువగా జరగాలి. అయితే ఆ స్వస్థత ఆత్మకు అవసరం, ఆ స్వస్థత విశ్వాసానికి అవసరం, ఆ స్వస్థత మన ఆత్మీయ జీవితానికి అవసరం. ఎందుకంటే ఎక్కువ రోగాలు అక్కడే ఉన్నాయి. ఈ రోగాలన్నీ కలిసి మనల్ని పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. మనం పరలోకానికి వెళ్లకుండా అడ్డుకునే భయంకరమైన రోగాలన్నీ ఆత్మకు పడుతున్నాయి. కనుక ఆత్మకు ముఖ్యంగా స్వస్థత చాలా అవసరం అని సంఘాలు గుర్తించాలి, సంఘాలు తెలుసుకోవాలి, సంఘాలు వాటి మీద దృష్టి సారించాలి. బోధకులు కూడా వాటిని గూర్చి ప్రజలలో చైతన్యం తీసుకుని రావాలి. ఆ విధంగా ప్రజల్ని నిత్య జీవ మార్గంలో నడిపించాలి. ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ. ఇది మన బాధ్యత. ఆ బాధ్యత గలవారమై ఇక్కడ ఈ సదస్సులు నిర్వహిస్తూ, ఈ సదస్సులలో పెట్టినటువంటి ఆ టైటిల్కి తగ్గట్టుగా మీకు జ్ఞానయుక్తమైన సంగతులు నేర్పిస్తూ మీ హృదయాలలోనికి వాటిని పంపిస్తున్నాం. అందులో రాత్రి మీరు చదువుకున్నటువంటి మాట, విశ్వాస విషయము స్వస్థులగునట్లుగా అన్నాడు. నిజమే, విశ్వాసం విషయంలో మనకి ఏం రావాలి? స్వస్థత రావాలి. అలా స్వస్థత రాకపోతే ఏం కోల్పోతాం అనంటే, స్వదేశానికి తిరిగి వెళ్ళలేము. ఏం కోల్పోతాం? స్వదేశానికి తిరిగి వెళ్ళలేము. వచ్చిన చోటికి మనం తిరిగి వెళ్ళలేకపోతే వీఆర్ ఆల్ ఫెయిల్యూర్స్. మనం ఫెయిల్యూర్స్గా మిగిలిపోతాం. మనం అందరం ఫెయిల్యూర్స్ అయిపోతాం. మనం ఎందుకు పనికిరాని వాళ్ళం ఇంకప్పుడు. అప్పుడు ఒకటే మాట్లాడుకోవాలి, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ అని చెప్పాలంతే. ఇంకా టోటల్లీ ఏమైపోయాను, నేను కొలాప్స్ అయిపోయాను, నేను నాశనం అయిపోయాను, నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పాలి తప్ప నేను బాగున్నాను, నేను వృద్ధి పొందుతున్నాను, నేను వెలుగొందుతున్నాను, నేను అభివృద్ధి చెందుతున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పే అవకాశం ఉండదు. నష్టపోయే పరిస్థితులు కనబడతాయి. కనుక విశ్వాసానికి రోగం వచ్చినప్పుడు దాన్ని వెనువెంటనే క్యూర్ చేసేసుకోవాలి. విశ్వాస విషయంలో స్వస్థత కావాలి. ఆ స్వస్థత పొందేంత వరకు మనం ప్రయాసపడాలి. ఆ స్వస్థత కొరకు మనం ప్రాకులాడాలి. ఆ స్వస్థత కొరకు మనం కష్టపడాలి. చూడండి, విశ్వాసాన్ని చెక్ చేయడానికి ప్రత్యేకంగా పౌలు భక్తుడు తన టీంని పంపించేవాడు. నిజం, వాళ్ళు విశ్వాసంలో ఏ స్థాయిలో ఉన్నారో చెక్ చేసిరా అని తీతుని కానివ్వండి, తిమోతిని కానివ్వండి, ఎపఫ్రోదితుని కానివ్వండి, ఇంకా చాలామంది ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఆయన వెంబడిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పౌలు గారిని, వాళ్ళను పంపించేవాడు ఆయా సంఘాలకు. అర్థమైందా? అదే సంఘంలో స్థిరంగా ఉండిపోలేదు పౌలు. చాలా ప్రాంతాలకు విస్తరించాడు, చాలా ప్రాంతాల్లో సంఘాలు స్థాపించాడు. ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతూ తాను ఎక్కడైతే సంఘాలు కట్టాడో అక్కడ నాయకుల్ని నియమిస్తూ, మరలా కొన్ని దినాలకు వాళ్ళకు ఉత్తరాలు రాస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ, ఎలా ఉన్నారు, ఆత్మీయంగా బాగున్నారా, బాగులేదా, వాళ్ళను పరీక్షిస్తూ, అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని లైక్ ఏ డాక్టర్ లాగా మునుముందు కొనసాగుతూ వెళ్ళిపోయాడు. ఒక అద్భుతమైన మాట ఈ సందర్భంలో మనం చూద్దాం. ఈ సందర్భంలో చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి,
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా మనలను రక్షించెను. బాగా అర్థం చేసుకోండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అనగా బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా మనలను రక్షించెను. ఈ పరిశుద్ధాత్ముడు రాత్రి మీకు చెప్పాను, ఆయనతో మనకు ఒక కనెక్షన్ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ కనెక్షన్ ఒక మ్యాగ్నెట్ ఫీల్డ్ లాంటి ఒక వాతావరణం, ఒక అయస్కాంత క్షేత్రం లాంటి ఆత్మీయ క్షేత్రానికి దారితీస్తుంది. ఈ ఆత్మీయ క్షేత్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మ ప్రభావం వల్ల దేవునితో కనెక్ట్ అయి ఉంటారు. ఇది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నేను అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఇక్కడ వైఫై ఉందా లేదా అంటే చూసి ఎవ్వడు చెప్పలేడు. గాలి వాసన చూసి చెప్పలేము, గాలిలో కిళ్ళి చెప్పలేము, అటు ఇటు తిరిగి చెప్పలేము, ఏం చెప్పలేము. వైఫై నెట్వర్క్ ఇక్కడ ఉందా లేదా తెలియాలంటే నీ దగ్గర ఒక డివైస్ ఉండాలి, ఒక మొబైల్ ఉండాలి. ఆ మొబైల్తో సెట్ చేసినప్పుడు ఎస్ ఇక్కడ ఒక వైఫై నెట్వర్క్ రన్ అవుతోంది. కనెక్ట్ అయ్యామా లేదా అనేది తర్వాత విషయం, కానీ రన్ అవుతుందా లేదా అన్న విషయం నీకు చెప్పేస్తుంది. నీ మొబైల్లో డిటెక్ట్ చేస్తుంది. ఎస్ ఇక్కడ ఒక వైఫై నెట్వర్క్ ఉంది, అది నువ్వు కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అవుతుంది. ఆ పాస్వర్డ్ నీకు తెలిస్తే కనెక్ట్ అవుతుంది, లేకపోతే కనెక్ట్ అవ్వదు. అర్థమైందా? సో అలాగే దేవునితో నీకు నెట్వర్క్ రన్ అయ్యే అవకాశాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పాటు చేశాడు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే దేవుడితో నీకు ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ ఆత్మీయ క్షేత్రంలో నువ్వు కూడా ఒక పాలిభాగస్తురాలివి అవుతావు. ఈ ఆత్మీయ క్షేత్రంలో ఉన్నప్పుడు దేవునితో నీకు డైరెక్ట్ కనెక్షన్ వచ్చినప్పుడు నీ మనసు ఎప్పుడు కూడా దేని మీద ఉంటుందంటే నిత్య జీవం మీద ఉంటుంది. ఆ స్వదేశానికి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉంటుంది, ఆ సొంత దేశాన్ని ఎప్పుడు చేరుకోవాలా అని ఉంటుంది. అంతే తప్ప పైనున్న వాటి మీద తప్ప లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టలేవు. ఈ ఒక్క పాయింట్ మనసులో పెట్టేసుకుని నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా అనారోగ్యంతో ఉన్నావో ఆన్ ద స్పాట్లో ఎప్పటికిప్పుడు నువ్వే చెక్ చేసుకోవచ్చు, నీకు నువ్వే చెక్ చేసుకోవచ్చు. వేదిక మీద నిలబడి అన్నయ్య ఒక చక్కటి పాయింట్ చెప్పారు. పరిశుద్ధాత్ముడట మనలోకి వస్తేనట ఒక క్షేత్రంలోనికి మనం వెళతాం. అది మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే తెలిసేది తప్ప దానికి మనం రుజువులు ఆధారాలు ఏమీ చూపించలేము. ఒకవేళ మనం ఆ క్షేత్రంలో నిలిచి ఉంటే గనుక మన మనసు ఎప్పుడూ కూడా దేవుని మీద, దేవుని యొద్దకు వెళ్ళాలన్న ఆలోచన మీద, ఆయన పని మీద, ఆయన కొరకు పడే ప్రయాస మీద, ఆ తపనతో తృష్ణతో వెతుకులాటలో ఉంటుందట. ఒకవేళ నాలో ఆ పరిస్థితి లేకపోతే నేను విశ్వాస విషయంలో రోగం వచ్చి కొట్టుకుంటున్నాను అని నీకు నువ్వే పరీక్షించుకునే అవకాశం ఈ రాత్రి, ఈ క్షణం, ఆన్ ద స్పాట్. అదే చెప్తున్నాను, నీకు గుర్తు చేస్తున్నాను మరలా. ఆన్ ద స్పాట్లో ఎప్పటికిప్పుడు నువ్వున్న స్థితిలో ఇక్కడే కూర్చొని ఇక్కడే నిలబడి లేదా లైవ్లో వాక్యం వింటున్న వాళ్ళు ఇప్పుడే ఈ క్షణమే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకునే అవకాశం దేవుడిచ్చేశాడు. ఎస్, ఈ క్షణమే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు. నిజంగా నాకు ఆ పరిస్థితి ఉందా లేదా అని. లేదనుకోండి నువ్వు రోగివే. నిజమేనండి, నా మనసు ఎప్పుడు లోకం మీదే ఉంటుంది, నా మనసు ఎప్పుడు భూ సంబంధమైన వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, నా మనసు ఎప్పుడు ఇంకేదో 1000 ఏళ్ళు 2000 ఏళ్ళకి ఇక్కడ కోటలు కట్టేసుకుందాం అనుకుంటాను నేను. కానీ మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోతారన్న ఆలోచనే నాకు అస్సలు రాదు. అంతే కదా, మనిషి ఆ ఆలోచనతోనే బ్రతుకుతుంటాడు. విచిత్రం ఏంటి చెప్పనా, కరోనాలో ఎవరైనా చచ్చిపోయినప్పుడు మనిషి స్వభావం చెప్తున్నాను. కరోనాలో ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఏమనేవాళ్ళం తెలుసా? కరోనా వచ్చిపోయేటట్టండి అనేవాళ్ళం. అంటే మనకేదో రాదన్నట్టు, మనం ఏదో పోవన్నట్టు. రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ చచ్చిపోయాడు అనుకోండి, రాత్రి యాక్సిడెంట్ అయింది బ్రదర్, నీకు తెలుసా, చాలా భయంకరమైన యాక్సిడెంట్, కార్ని లారీ గుద్దేసింది లేదా బండిని గుద్దేసింది, చచ్చిపోయారు బ్రదర్, స్పాట్లో ఇద్దరు చచ్చిపోయారు అని మనం అంటాం. ఏదో మనం ఆ రోడ్డు మీద వెళ్ళనట్టు. ఆ రోడ్డు మీద వాడికి ఎంత రిస్క్ ఉందో ఆ రోడ్డు మీద ప్రయాణం చేసి నీకు కూడా సేమ్ టు సేమ్ అంతే రిస్క్ ఉంటుంది అని మనం ఏమనుకుంటాం అంటే మనకు అవ్వదు బ్రదర్, వాడికి అయ్యింది. అయ్యో 40 ఏళ్ళకే గుండెపోటు వచ్చిపోయాడటండి, మనం పోమన్నట్టు. 30 ఏళ్ళకే ఏదో రోగం వచ్చి చచ్చిపోయాడటండి, మనం చావం అన్నట్టు. పలానా వాడికి ఇలా జరిగిందట, పలానా అమ్మాయికి ఇలా జరిగిందట, పలానా వాళ్ళ హాస్పిటల్లో జరిగిందట, పలానా వాళ్ళ కుటుంబానికి ఇలా జరిగిందట. ఎన్ని మాట్లాడినా నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, వాళ్ళకి ఎంత రిస్క్ ఉందో ఈ భూమి మీద బ్రతుకుతున్న నీకు కూడా అంతే రిస్క్ ఉంది. ఇది ముందు గుర్తించు, ఇది గుర్తించు. మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళకేదో జరిగింది, వాళ్ళ ఫ్యామిలీకి జరిగింది, ఎవరో అబ్బాయికి జరిగింది, ఎవరో అమ్మాయికి జరిగింది, నాకెందుకు జరుగుద్ది అనుకుని మొండిగా బతికేస్తున్నావు నువ్వు. ఏమో నెక్స్ట్ ఆ ప్లేస్లోకి నువ్వు వెళతావేమో ఎవరికి తెలుసు, నెక్స్ట్ ఆ పరిస్థితి నీకు వస్తుందేమో ఎవరికి తెలుసు, నెక్స్ట్ నువ్వు ఆ స్థితిలోనే ఉంటావేమో ఎవరికి తెలుసు, మనకు తెలీదు. అందుకే రేపేమి సంభవించునో మీరు ఎరుగరు, రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. సో కాబట్టి ఈరోజు ఈ ప్రజెంట్ లైఫ్లో బ్రతుకుతున్న మనం మన జీవితంలో ఎలా ఉన్నాం అనేది పరీక్షించుకోవాలి. పైనున్న వాటిని వెతుకుతున్నామా లేదా అనేది కూడా టెస్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్రిస్టియన్ సొసైటీ. ఇన్ క్రిస్టియన్ సొసైటీ
మనకి ఆ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. క్రిస్టియానిటీలో బేసిక్ నాలెడ్జ్ అది. కానీ సొసైటీకి అది లేదు, క్రిస్టియన్ సొసైటీకి అది లేదు. ఆ బేసిక్ నాలెడ్జ్ మిస్ అయిపోయింది. మనం మిస్ చేసుకుంటున్నాం రోజు రోజుకి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అన్నాడా లేదా? కొలసీ పత్రికలో అన్నాడా లేదా? అన్నాడు. సో మీరు ఈ ఆత్మీయ క్షేత్రంలో ఉంటే ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి ఉంటారు ఆయనకి. ఎప్పుడు కూడా మీ మనసు దాని మీదే ఉంటుంది. ఎందుకంటే మన ముందు మహా గొప్ప గొప్ప ఫైటర్స్ ఉన్నారు. హీరోస్ అంటాను నేను వాళ్ళని, హీరోస్. ఫెయిత్ హోమ్ అన్నాను కదా మొదటి రోజు ఫెయిత్ హోమ్ గురించి మాట్లాడాను. ఈరోజు వాళ్ళు నిజంగానే స్పిరిచువల్ హీరోస్, ఫెయిత్ఫుల్ లీడర్స్. ఆ హీరోలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళ గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. చాలాసేపు మాట్లాడతాడు పౌలు భక్తుడు వాళ్ళ గురించి. ఇంకా చెప్పడానికంటే చాలా సంగతులు ఉన్నాయి, చెప్పే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు చెప్పడానికి టైం లేదని చెప్తాడు ఆయన. అంతమంది హీరోలు ఉన్నారు, మేఘము వలే మనల్ని ఆవరించి ఉన్నారు ఆ లీడర్స్ అందరూ మనల్ని. ఆ లీడర్స్ వాళ్ళు మన లీడర్స్ వాళ్ళు, మన ముందటి తరాలలో వెళ్ళిపోయినటువంటి లీడర్స్ వాళ్ళు. మరి ఆ లీడర్స్ని పోలి, ఆ లీడర్స్ అందరూ క్రీస్తుని పోలి నడుచుకున్నారు. మనం ఆ లీడర్స్ని పోలి కూడా నడుచుకోలేకపోతున్నాం. ఆ లీడర్స్ పోలి నడుచుకున్న క్రీస్తుని కాసేపు పక్కన పెట్టినా కనీసం ఆ లీడర్స్ని పోలి కూడా నడుచుకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అలా ఉంటే ఎవరు నష్టపోతారు చెప్పండి? ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే, మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారా మనలను రక్షించాడు పరిశుద్ధాత్ముడు అని చెప్పాడు. ఇక 6వ వచనంలో అంటాడు, మనం ఆయన కృప వలనే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇండివిజువల్గా మనం నీతిమంతులం కాదు. బేసిక్గా మనలో ఆ క్వాలిటీ లేదు, మనం ఆ స్థితి కలిగి లేము. దేవుడు మనకి దాన్ని ఉచితంగా ఆపాదించాడు, ఉచితంగా అనుగ్రహించాడు. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించేశాడట. ఎలా కుమ్మరించాడమ్మా పరిశుద్ధాత్మను మన మీద? ఎలా కుమ్మరించాడు? అరకొరగానా సమృద్ధిగానా? అరకొరగానా సమృద్ధిగానా? సమృద్ధిగా కుమ్మరించాడు పరిశుద్ధాత్మను మన మీద దేవాది దేవుడు. రైట్. ఇక మరొక కిందకి చదువుదాం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలని నేను కోరుచున్నాను. మీరు అనుకోవచ్చు, అన్న ఏంటంటే ఎక్కువ సత్క్రియలు చేయండి, వాక్య సంబంధమైన క్రియలు చేయండి, దేవుని పనుల్లో ఉండండి, దేవుని పని చేయండి. ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు, ఎప్పుడు మనకి బుద్ధి చెప్తానే ఉంటాడు, ఎప్పుడు మనల్ని ఖండిస్తాడు, గద్దిస్తాడు అని మీరు అనుకోవచ్చు. ఆ రోజు తీతుకు పౌలు చెప్పింది కూడా అదే. దృఢంగా చెప్పు తీతో, దృఢంగా చెప్పు సంఘానికి. ఎందుకంత దృఢంగా చెప్పాలి? మీరు సత్క్రియలు చేయుట యందు. ఎలా చేయాలి మళ్ళీ సత్క్రియలు? చెప్పండి, ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. యెహోవా పని అశ్రద్ధగా చేయవాడు ఎవడట? శాపగ్రస్తుడు. దేవుని పని ఎలా చేయాలట? మీరు అందరూ మొదలు పెట్టావా దేవుని పని? అదే రీతిగా మొదలుపెట్టినా సరే నువ్వు దేవుని పని మొదలు పెట్టావంటే శ్రద్ధగా చేయి. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. శ్రద్ధగా చేయి. మొదలు పెట్టావా? శ్రద్ధగా చేయి. ఇది నీ బాధ్యత. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు విశ్వాసులైతే ఈ సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనస్సుంచాలి అని నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను అన్నాడు తీత్తో. అదే మాదిరి ఇంకో మాట అంటాడు, ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి అన్నాడు. నిజమే, నువ్వు సత్క్రియలు చేయడమే నీకు ప్రయోజనం, నువ్వు దేవుని పనుల్లో ఉండడమే నీకు ప్రయోజనం, నువ్వు దేవుని కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి జీవించడమే నీకు ప్రయోజనం. దేవుని పని ఎలా చెయ్యాలా అని ఎవరు ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు ధన్యులు. వాళ్ళకి పరలోక రాజ్యంలో వాళ్ళకి ప్రముఖ స్థానం, పరలోకానికి వాళ్ళే అర్హులు. నేను దేవుని పని ఎలా చేయాలా, ఇంకలా నేను దేవుని పని చేయాలి, ఇంకలా నేను ఆయన సంతోషపెట్టాలి, ఇంకలా నేను ఆత్మలను రక్షించాలి, ఇంకలా నేను ఆయన రాజ్య విస్తరణ కొరకు పాటుపడాలి, ఇంకే విధంగా నేను ఆయన కార్యాభివృద్ధి యందు అలు పెరగక ముందుకు కొనసాగాలి. టైం అయిపోతుంది, నాకు దేవుడు ఎంత సమయం ఇచ్చాడో నాకు తెలీదు. ఇవ్వబడిన సమయాన్ని త్వరగా ఆయన పనుల్లో కొనసాగించాలని ఎవడు ఆలోచిస్తాడో వాడు ధన్యుడు. ఎందుకు ఎలా చెప్పమన్నాడు? మరోసారి చదవండి మాట. 8వ వచనం, తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మళ్ళీ చదవండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవాలందరూ కూడా. ఏమనుంది అక్కడ? ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, అనగా ప్రతి విశ్వాసి సత్క్రియలను ఎలా చేయాలనుంది? శ్రద్ధగా. ఎలా చేయాలి? శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇది మన ఫెయిత్ హోమ్లో ఉండాల్సినటువంటి బేసిక్ ఫెయిత్.
ఒకవేళ నువ్వు ఈ ఫెయిత్ హోమ్లో ఉంటే, ఆ మహాదేవుని మందిరం కట్టబడుతున్నప్పుడు ఆ మహాదేవుని మందిరంలో నువ్వు నేను కూడా వాడబడుతూ ఉండాలనుకుంటే, ఆ మహాదేవుని మందిరంలో నేను ఒక కట్టడంగా కనబడాలని నువ్వు అనుకుంటే గనుక ఈ ఫెయిత్ నీవు మెయింటైన్ చేయాలి. ఎప్పటి వరకు? నీ భూమి మీద నీ ప్రయాణం ముగిసేంత వరకు, దేవుని పిలుపు నీకు లభించేంత వరకు, దేవదూతలు వచ్చి నీ ఆత్మను పట్టుకొని పరలోకానికి తీసుకొని పోయేంత వరకు ఈ సత్క్రియలు, దేవుని పనులు, దేవుని పరిచర్య ప్రతి విశ్వాసీ చేయాలి, ప్రతి సేవకుడు చేయాలి. ఈరోజు విశ్వాసులు ఎలా తగలంటారంటే, ఆదివారం మందిరానికి వెళ్దాం, కూర్చుందాం, పాస్టర్ గారు ఏదో వాకింగ్ చెప్తారు వినేద్దాం, వినేసిన తర్వాత డొక్కు డోలు పట్టుకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎప్పుడు కనబడదాం మందిరంలో? ఆదివారం కనబడదాం. మరి మిగిలిన 6 రోజులు ఏం చేద్దాం? ఊరి మీద ఆ బూదులో తిరుగుదాం. అంతే. ఎక్కువ మంది ఇలాగే ఉన్నారు. అరే నాయన, ఓన్లీ సేవకుడికేనా దేవుని పని? నీకు లేదా? సేవకుడు ఒక్కడేనా దేవుని పని చేసేవాడు? నువ్వు కాదా? ఎవరు నేర్పించారు నీకు ఇలాగ? బైబిలు. సంఘమంతా దేవుని పరిచర్యలో ఉండాలి, సంఘమంతా సత్క్రియల్లో పాలిభాగం తీసుకోవాలి, సంఘమంతా సత్క్రియల్లో వాడబడాలి, సంఘమంతా యేసుక్రీస్తు రాకడ వరకు, మరలా గట్టిగా చెప్తున్నా, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆయన మరణమును ప్రచురించవలసిన బాధ్యత కలిగి ఉన్నారు. ప్రకటిస్తావా? ప్రకటించు. ప్రకటించలేవా? పంపించు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతది. నాకెందుకు, నాకు సంబంధం ఏంటి, నేనేం చేయాలి, వాళ్ళు చూసుకుంటారు, నేనెందుకు వెళ్ళాలి అనే దౌర్భాగ్యపు ఆలోచన విధానం ఒకవేళ నీలో వస్తే అది సాతాను పుట్టించిన ఆలోచన. నా కోసం నేను బతుకుతానా, లోకం కోసం బతుకుతానా, ఇష్టం వచ్చినట్టు బతుకుతానా, కుటుంబం కోసం, నా కోసం, నా సొంత పనులు, నా సొంత కార్యాలు అని మాత్రమే అనుకుంటే దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఎందుకంటే నీకు ఆయన బాధ్యత అప్పగించాడని మరిచిపోవద్దు. బాధ్యత నీకేంటి, నాకేంటి, అందరికీ అప్పగించాడు. ఇది కామన్గా ఉండాల్సినటువంటి విశ్వాసం. ఇది మనందరికీ. ఆ విశ్వాసాన్ని పరీక్షించమని పంపించాడు. చూడండి, తెస్సలోనికైలకు రాసిన పత్రిక, ఈ చదివారుగా, తీతు పత్రిక అర్థమైందిగా. తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 3వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చూద్దాం. తెస్సలోనిక సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్ పట్టణంలో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి, ఈ శ్రమల వలన చాలా శ్రమలు వచ్చాయట ఏథెన్స్ పట్టణంలో పౌలు గారికి. ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకు మన సహోదరుడయ క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపించా. ఇందాక చెప్పాగా, టెస్ట్ చేయడానికి, బలపరచడానికి చాలామంది సోదరుల్ని, ఆనాడు ఉన్నటువంటి సేవకుల్ని పౌలు గారు సంఘాలకు పంపించేవారు. ఎందుకు పంపించేవారు? విశ్వాసం విషయంలో మనకు వచ్చిన శ్రమల గురించి విని వాళ్ళు ఎక్కడ బలహీనపడిపోతారో, అయ్యో మనకి శ్రమలు వచ్చాయని తెలుసుకుని సంఘం ఎక్కడ కుంటుబడిపోతుందో, కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయని తెలుసుకుని విశ్వాసాన్ని ఎక్కడ వదిలేస్తారో, విశ్వాసానికి ఏ చిన్న రోగం వచ్చినా అది పెరిగి పెద్దదైపోద్ది, అది పెరిగి పెద్దదైపోయిందా క్రమేపీ వాళ్ళు బలహీనపడిపోతారు. అలాగైతే ఇంత కష్టపడి సంఘాలు కట్టి ప్రయోజనం ఏముంది? అలాగైతే ఇంత కష్టపడి ఆత్మల్ని సంపాదించి ప్రయోజనం ఏముంది? వాళ్ళందరినీ దేవుని పనిలో పెట్టాలనడానికి కూడా అదే కారణం, వాళ్ళు తొలగిపోకుండా ఉంటారని. అదే నేను ఎప్పుడు చెప్తుంటాను, మండుతున్న కట్టెల్లో ఉంటే మండుతూ ఉంటావు, ఆరిపోయే కట్టెల్లోకి పోతే ఆరిపోతావు. నువ్వు ఎప్పుడు పనిలో ఉండాలి. ఎందుకంటే మరణం ఎప్పుడు ఎలా వస్తుందో, ఎవరికి ఎలా వస్తుందో తెలీదు. అందుకే ఎప్పుడు పనిలో ఉండు, దేవుని పనిలో ఉండు, దేవుని రాజ్య విస్తరణ కొరకు కష్టపడు, శ్రమపడు. అది నీ బాధ్యత. దేవుడు అది నీ భుజస్కంధాల మీద మోపిన బాధ్యత. నా కాడెత్తుకున్న యొద్ద నేర్చుకో అన్నాడు. అందుకే నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉంది అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ పరీక్షించమని పంపించాడంట. ఎక్కడైనా తిమోతిని పంపించాడంట. మేము మీ యొద్ద ఉన్నప్పుడు వాళ్ళకు బోధించిన బోధ ఏంటో చూడండి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు తెస్సలోనికైలకు ఏం బోధించాడు పౌలు? మేము మీ యొద్ద ఉన్నప్పుడు చెప్పితిమి కదా. చూసారా, మనం శ్రమ అనుభవించాలని ముందుగానే చెప్పేశాడంట సంఘానికి. ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. ఏమైంది? అలాగే జరిగింది. శ్రమలు వచ్చినాయి. నేను చెప్పాను కదా మీకు శ్రమలు వస్తాయని. విశ్వాసులారా, మీకు శ్రమలు వస్తాయని నేను మీ దగ్గర ఉన్నప్పుడే మీకు బోధించాను కదా అని లెటర్లో రాస్తున్నాడు పౌలు భక్తుడు సంఘానికి. గమనించండి, అలా ఉందా లేదా మీ బైబిల్లో? నేను మీకు ముందుగా చెప్పాను కదా శ్రమలు వస్తాయని. చూసారు ఎంత గొప్ప బోధకుడో. శ్రమలు వస్తాయని ముందే చెప్పి మరీ విశ్వాసం నడిపించాడు వాళ్ళని. మీకు శ్రమలు వస్తాయని ముందుగా చెప్పాం కదా, అలాగే జరిగింది. ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇది.
అట్టి శ్రమలు అనుభవించుటకు మనం ఏమయ్యామట? దేవుని చేత నియమింపబడిన వారమని. వాది ఒకవేళ శోధించనేమో అనియు. చూసారా, ఎవరిని మింగుదురా అని గర్జించు సింహం వలె వాడు వెతకుచు తిరుగులాడుచున్నాడు. అంటే ఎవరి విశ్వాసాన్ని మింగేద్దామా అని. మనిషిని మింగితే వాడికి ఏం రాదు, విశ్వాసాన్ని మింగేయాలి మొదట. నిన్ను మింగడం కాదు, నీ విశ్వాసాన్ని మింగితే నిన్ను మింగేసినట్టే దేవునిలో. శోధకుడు మా ప్రయాసం వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతన్ని పంపితిమి. ఎందుకు పంపించాడమ్మా? దేనికి పంపించాడమ్మా? దేనికి పంపించాడు చెప్పండి? మీ విశ్వాసాన్ని ఏం చేయాలట? తెలుసుకోవాలట. మీ విశ్వాసాన్ని ఎందుకు తెలుసుకోవాలి? మీ విశ్వాసాన్ని ఎందుకు తెలుసుకోవాలి? ఒకవేళ మీ విశ్వాసంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మా ప్రయాసం వ్యర్థమైపోద్ది అంటాడు పౌలు. మీ విశ్వాసం బాగుంటేనే మేము గట్టే కట్టడం బాగున్నట్టు. మీ విశ్వాసం వీక్ అయిపోతే మేము పడిన ప్రయాసం అంతా వీక్ అయిపోయినట్టే, మేము పడిన కష్టమంతా వ్యర్థమైపోయినట్టే, మేము పడిన శ్రమ అంతా వ్యర్థమైపోయినట్టే అంటున్నాడు ఒక సేవకుడు. అవును, మీ విశ్వాసం బాగుండాలి, మీ విశ్వాసం స్ట్రాంగ్ పిల్లర్లా ఉండాలి. మీరు దేవునికి సత్క్రియలలో ఎప్పటికప్పుడు పాలిభాగస్తులు కావాలి, ప్రయాస పడుతూ ఉండాలి. ఏం చేయక మానక మన అవయవాలు పనిచేస్తున్నంత కాలం మనకు దేవుని పని ఉంటుంది. మర్చిపోకండి, మన శరీరం పనిచేస్తున్నంత కాలం మనకు దేవుని పని ఉంటుంది. నీ చేతులు కాళ్ళు కష్టపడగలిగే స్థితిలో ఉన్నంత కాలం నువ్వు దేవుని పనిలో వాడబడాలి. అంతే అంతే అంతే, అది అంతే విధి. నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నంత కాలం ఆయన మరణాన్ని ప్రచురం చేస్తూనే ఉండాలి, మానడానికి లేదు. అందుకే అయోగ్యముగా తీసుకోవద్దురా నాయన, ఈ దేవుని పని చేసే యోగ్యత ఉందో లేదో టెస్ట్ చేసుకుని మరీ బల్లలో చేయముంచి అంటున్నాడు. ఒకవేళ ఆయన మరణాన్ని ప్రచురం చేయకుండా నువ్వు ఆ బల్లలో చేయముంచుతున్నావేమో, ఆ మరణాన్ని ప్రచురం చేసే బాధ్యత నీ మీద ఉంది. అందుకే సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములు, ప్రకటించువారు పంపబడని ఎడల వారిట్లు ప్రకటించుదురు. ప్రకటిస్తావా, పంపిస్తావా? ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకో. పరిచర్య అంటే పలు విధాలుగా ఉంటుంది, ఒకలాగే ఉండదు. ఆ పలు విధాల పరిచర్యలలో ఏ పరిచర్యను ఎన్నుకుంటావో ఎన్నుకో. నీ సామర్థ్యం ఏంటో మొదట తెలుసుకో. ఆ సామర్థ్యాన్ని అనుసరించి పని చేయటం మొదలుపెట్టు. పనిలో ఉండు, నమ్మకంగా ఉండు, నమ్మకంగా నిలబడు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు ప్రభువు. వాగ్దానం అది. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. అది వాగ్దానం. కాబట్టి వ్రాయబడినటువంటి విషయాలను జాగ్రత్తగా పరిశోధన చేస్తుంటే విశ్వాసానికి రోగం వస్తుందని, ఆ విశ్వాసాన్ని పరీక్షించాలని, విశ్వాస గృహంలో కరెక్ట్గా ఉండకపోతే దెబ్బతినిపోతామని. కాబట్టి వీళ్ళు విశ్వాసంలో కరెక్ట్గా ఉంటేనే నిత్య జీవానికి వెళ్ళిపోతారు, నిత్య జీవానికి వెళ్ళిపోతారు. అందుకే రాత్రి మీకు చూపించినటువంటి వచనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం మరొకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం మరొకసారి అందరూ తీయండి, బైబిల్ తీసి చదవండి ఆ మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ అనగా హీరోలందరూ, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లీడర్స్. ఎవరు వాళ్ళందరూ? లీడర్స్, రియల్ హీరోస్, బైబిల్ హీరోస్. వీళ్ళందరూ బైబిల్ హీరోస్. యేసు ప్రభు తర్వాత వీళ్ళు మనకు బైబిల్లో సెకండ్ హీరోలు అనమాట. ఆయన ఫస్ట్ హీరో, వీళ్ళు ఏ హీరోలు? మనకి సెకండ్ హీరోలు. మరంతే కదా, విశ్వాస వీరులందరూ హీరోలే మనకి. సో మనం పాపం చేసే వాళ్ళని హీరోలు అంటాం, పాపాన్ని పెంచి పోషించే వాళ్ళని హీరోలు అంటున్నాం. పాపానికి కర్తలుగా, కర్మలుగా, క్రియాశీలంగా వ్యవహరిస్తూ పాపంలో పెరుగుతూ పెద్దవాళ్ళు అవుతూ ఇంకా అనేక మందిని నడిపిస్తున్న వాళ్ళని హీరోలు అంటున్నాం. మనం వాళ్ళ వెంటబడిపోతున్నాం. కానీ విశ్వాసంలో ఎవరైతే స్థిరంగా నిలబడి కడవరకు తమ పోరాటాన్ని కొనసాగించి తమ విశ్వాసాన్ని ఎవరైతే కాపాడుకుని నీతి కిరీటం కోసం, జీవ కిరీటం కోసం ఎదురు చూశారో వాళ్ళని బైబిల్ హీరోలు అంటుంది. ఎస్, వాళ్ళు రియల్ హీరోస్. మనం వాళ్ళని మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. ఇక్కడ రియల్ హీరోస్ అందరూ కూడా వాగ్దాన ఫలం అనుభవించలేదట. వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని. ఏం ఒప్పుకున్నారమ్మా ముందు వాళ్ళు? ఏం ఒప్పుకున్నారు? పరదేశిని, నేను యాత్రికుడిని హృదయపూర్వకంగా ఒప్పేసుకున్నారు. వాళ్ళు హృదయపూర్వకంగా ఒప్పేసుకున్నారు. నాకు ఇది శాశ్వతం కాదు, నా లోకం ఇది కాదు, నా దేశం ఇది కాదు, నేను పరదేశిని, నేను యాత్రికుణ్ణి, నేను పరదేశిని, యాత్రికుణ్ణి. మరణించే వాళ్ళందరూ ఇస్తున్న సాక్ష్యం అదే. అందుకే మరణము అందరికీ వచ్చును, దానిని దగ్గరికి వెళితే నీకు అర్థం అవుద్ది, నువ్వు మనస్సును పెడతావు. అందుకే విందు జరుగుతున్న ఇంటికి కాదు కానీ ఎక్కడికి పో అన్నాడు? ప్రలాపించే వాళ్ళు ఇంటికి పోరా నాయన, 1 ఫైన్ డే నువ్వు కూడా అలాగే పడుకుంటావు. ఆ సంగతి నీకు ఇప్పుడే అర్థం అవ్వాలి. నువ్వు పరదేశివి, నువ్వు యాత్రికుడివి, నువ్వు ఇక్కడ
పాతుకుపోవడానికి రాలేదు. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. పంచభూతాలు లయమైపోయేంత వరకు భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. కానీ నువ్వు ఎల్లప్పుడూ నిలవు. మండపేట ఎప్పుడూ ఉంటుంది. మండపేటలో నువ్వే ఉండవు. అర్థమైందా? భూమి నిలిచి ఉన్నంత వరకు మండపేట ఉంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. అందులో భూమి నిలిచి ఉన్నంత వరకు ఈ భూమి ఇక్కడే ఉంటుంది. మండపేటని ప్రాంతం ఏదైతే ఉందో, పట్టణం ఏదైతే ఉందో ఇక్కడే ఉంటుంది. కానీ ఈరోజు ఈ మండపేటలో నివాసం ఉంటున్న మీరు ఈ మండపేటలో శాశ్వత కాలం నివాసం ఉండరు. ఇది సత్యం. అవునా కాదా? ఏమా అవునా కాదా? అవునంటే అవునండి, కాదంటే కాదండి. ఏమంటారు? అవునంటారా కాదంటారా? అవునా? మీ మనసు మీకు చెప్తుందా? చెప్పాలి. చెప్పకపోతే ఎలాగా? చెప్పాలి. అదే సత్యం. ఆ హీరోలందరూ ఒప్పుకున్నారు. మనం పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని ఎలా మృతి చెందారట? విశ్వాసము గలవారై మృతి చెందిరి. ఏ విశ్వాసం? సంపూర్ణ ఆరోగ్యంతో కూడినటువంటి విశ్వాసం. అనారోగ్యంతో కూడినటువంటి బలహీన విశ్వాసం కాదు. విశ్వాసానికి రోగం రాలేదు వాళ్ళకి. కడ వరకు వాళ్ళ విశ్వాసం చాలా స్ట్రాంగ్గా ఉంది. విశ్వాసమందు భాగ్యవంతులు వీళ్ళు, మన హీరోలు, బైబిల్ హీరోలు. విశ్వాసమందు స్థిరులు, విశ్వాసమందు కదలని వారు, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి గలవారు. దేవుని పని అంటే పడి చచ్చిపోయేవారు. దేవుని పని ఇంకా 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 కావాలి, ఇంకా కావాలనే తపనలో తాపత్రయంలో బతికినోళ్ళు వాళ్ళు. అర్థమైందా? విశ్వాసము గలవారై చనిపోయారు. ఇలాగు చెప్పువారు, ఈ సాక్ష్యం ఇచ్చేవారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా? తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా అని చెబుతూ అంటున్నాడు. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల. ఎందులో ఉంచుకోవాలటమ్మా? ఎందులో ఉంచుకోవాలి? జ్ఞాపకాల్లో ఉండాలట. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మీ ఇల్లు ఎక్కడో జ్ఞాపకం ఉందా? మా ఇల్లు మర్చిపోయిన వాళ్ళు లేచి నిలబడండి. మా ఇల్లు మర్చిపోయినప్పుడు ఇప్పుడు ఎలా వెళ్ళాలండి బాబా అన్న వాళ్ళు లేచి నిలబడాలి. ఎవరున్నారా? ఉంటారు. ఎక్కడో తెలుసా? బ్రాందీ షాపుల దగ్గర ఉంటారు. పీకల దాకా తాగేసి మందు ఎక్కువైపోయి, ఏమండే మా ఇల్లు ఎక్కడండే అంటుంటాడు. ఏమన్నా బాబు కొంచెం మా ఇంటికి తీసుకెళ్ళండి అంటుంటాడు. అంటే ఎందుకు అలాగే అయిపోయాడు వాడు? పీకల దాకా తాగేశాడు. అంతే. ఎటు పోతున్నాడో తెలియట్లే, ఎక్కడ కూర్చున్నాడో తెలియట్లే, ఇల్లు ఎక్కడో తెలియదు. వెళ్ళింటికి వెళ్ళిపోయి పక్కింటి వాళ్ళ ఇంటికి తలుపు కొడుతుంటాడు. వీళ్ళు అనుకొని, అసలు వీధి అనుకొని ఇంకో వీధికి వెళ్ళిపోతుంటాడు. ఇది మా వీధి కాదా అంటాడు అక్కడికి వెళ్ళి. నిజమే, ఉన్నారు అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, తాగుబోతోళ్ళు. కానీ సెన్స్ బాగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, కరెక్ట్గా కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు మీ ఇల్లు ఎక్కడో. మీకు తెలుసా తెలీదా? మా ఇల్లు ఎక్కడో నాకు తెలిసి ఇప్పుడు కరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోగలను అన్న వాళ్ళు చేయి చూపించండి. ఇక్కడ వదిలేస్తే అమ్మ అందరూ బతికే ఉన్నారు, సంతోషం, చాలా సంతోషం. మీ అందరికీ మీ ఇల్లు తెలుసు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఇల్లు తెలియడం ముఖ్యం కాదురా నాయనా. ఈ ఆత్మీయ క్షేత్రంలో పరిశుద్ధాత్మతో కనెక్షన్ ఉండి, పరిశుద్ధాత్మ గలవారై ఉండి, పరలోకం అనే ఇల్లు గురించి, ఆ స్వదేశం గురించి ఎప్పుడూ మీ థాట్స్లో ఉండాలట. అది మీకు ఆ ప్రోగ్రామింగ్ చేయబడాలి. అర్థమైందా? మిమ్మల్ని అలా ప్రోగ్రామింగ్ చేయమంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రోగ్రామింగ్ చేయాలి. బోధ, దేవుని వాక్యం మిమ్మల్ని అలా ప్రోగ్రామింగ్, ఆ లోపల ప్రోగ్రామింగ్ ఉండాలి. ఆ నెట్వర్క్ ఉండాలి లోపల. ఎప్పుడు నువ్వు ఆ పరిధిలో ఉన్నప్పుడు నువ్వు పైనున్న వాటి మీద దృష్టి కలిగి ఉంటావు. నీకు ఈ హీరోలందరూ ఏం వెతికారు? వారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుస్తున్నారట. వాళ్ళ క్రియల ద్వారా, వాళ్ళ బోధల ద్వారా, వాళ్ళ బ్రతుకు ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా ఈ లోకము నాది కాదు, పరలోకమే నాది, నేను నా స్వదేశాన్ని వెతుకుతున్నానని విషదపరుచుచున్నారు కారా. నెక్స్ట్, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. స్వదేశం మీద అంత ప్రేమ. ఏమండి, బైబిల్ పరిపూర్ణం కాకమునుపు పాత నిబంధన గ్రంథంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఛాయగా, పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నిజస్వరూపం అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. నంబర్ ఆఫ్ ఎవిడెన్స్ ఇచ్చాను మీకు. చాలా సెమినార్స్లో మాట్లాడిన వాటి గురించి నా వీడియోస్లో మీకు మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోల్లో మీరు వెతికితే దొరుకుతాయి. చాలా వీడియోస్ మాట్లాడాను. పాత నిబంధనకి కొత్త నిబంధనకి పోలిక, ఛాయ నిజస్వరూపం అంటే ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చి మాట్లాడాను. అందులో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని మీకు ఇప్పుడు గుర్తు చేస్తాను, జాగ్రత్తగా చూడండి. పాత నిబంధనలో భక్తులకి ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు ఏంటంటే, వాళ్ళు ఒక చోట పుట్టేవారు. ఆ పుట్టింది స్వదేశం. దేవుడు వారికి అనుగ్రహించిన ప్రాంతాలు ఉండేవి. ప్రాంతాల పట్ల వాళ్ళు ఎందుకో చాలా డెడికేటెడ్గా, చాలా కనెక్ట్ అయి ఉండేవారు ఆ ప్రాంతాలకి. ముఖ్యంగా దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమి ఏదైతే ఉందో
పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం. ఈ కనాను దేశం మీద కూడా చాలా మక్కువ, ప్రేమ, ఇష్టం. ఇంకా దేవుడిచ్చిన భూమి కాబట్టి ఆ దేవుని భూమి, దేవుడు చేసిన వాగ్దాన భూమి అని వాళ్ళు ఆ భూమి పట్ల అత్యంత మక్కువ, ప్రేమ కలిగి ఉండేవారు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో, అంటే ఇజ్రాయెల్ అంటే ఇప్పుడున్న ఇజ్రాయెల్ కాదు రూల్గా అయితే. బైబిల్ ప్రకారమైన ఇజ్రాయెల్ ఇప్పుడున్న ఇజ్రాయెల్ కాదు. బైబిల్ ప్రకారమైన ఇజ్రాయెల్ చాలా పెద్దది, ఇప్పుడున్న ఇజ్రాయెల్ చాలా చిన్నది. ఆనాడు దేవుడు 12 గోత్రాలకి పంచిచ్చిన భూమంతా కూడా ఇజ్రాయెల్ కింద లేదు. ఇప్పుడు 12 గోత్రాలకి ఏ భూభాగాన్ని అయితే దేవుడు యెహోషువ నాయకత్వంలో పంచిపెట్టించేశాడో మోషే గారి అనంతరం, అది ఇప్పుడు ఇజ్రాయెల్ హస్తాల క్రింద లేదు. అది చాలామంది చాలా దేశాలు ఆక్యుపై చేసి ఉన్నారు ఇప్పుడు. అందులో జోర్దాన్ వేరుగా ఉంది, ఇంకా అరబ్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆక్యుపై చేసేశారు. అర్థమవుతుందా? పాలస్తీనా మళ్ళీ వేరుగా ఉంది. ఈ ఇజ్రాయెల్ భూభాగం కింద ఉన్నది కొంతవరకే. ముఖ్యంగా అందులో హెడ్ ఉంది, అదే యెరూషలేము, రాజధాని క్యాపిటల్. సో ఆ యెరూషలేము, సియోను కోట, సియోను ప్రాంతాన్ని అంతటిని కూడా వాళ్ళు ఇజ్రాయెల్లో ఉన్నది. వాళ్ళు ఇంక దాన్ని చాలనుకున్నారు. అది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నది, అది వాళ్ళు ఆనందపడుతున్నది. అయితే ఆ భూమిని ఇప్పటికీ వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఇజ్రాయెల్లో ప్రతి కుటుంబంలో ఒక పర్సన్ సైనికుడిగా వర్క్ చేయాలి, సైనికురాలిగా వర్క్ చేయాలి. అక్కడ లేడీస్ కూడా ఉంటారు, సైన్యంలో పనిచేస్తారు. వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ సైన్యానికి ఇచ్చేస్తారు, సైన్యంలో పనిచేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద ఎప్పటికప్పుడు దాడులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రొటెక్ట్ చేయడానికి కావాలి వాళ్ళు. అర్థమైందా? అంత భూభాగం అంటే వాళ్ళకి అంత ఇష్టం. ఆ సెంటిమెంట్లు వాళ్ళకి ఇప్పటికీ ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం సెంటిమెంటు యూదులకు మామూలుగా లేదు. చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. అందుకే ఆ దేవాలయం కోసం గొడవలు. ఇప్పటికీ అక్కడ దేవాలయం భూమి మాదంటే మాది, మా సొలొమోను ఇక్కడ మందిరం కట్టాడు, ఈ స్థలం మాకు ఇచ్చేయండి అని వాళ్ళు ఇప్పటికీ గొడవ పెడుతున్నారు. మేము మందిరం కట్టుకుంటాం ఇక్కడని. దాని మీద జరుగుతున్నటువంటి రచ్చ మామూలుగా లేదు, చాలా పెద్ద రచ్చ జరుగుతుంది. ఇప్పటికీ వివాదాల్లో ఉంది ఆ స్థలం. అంటే స్వదేశం పట్ల వాళ్ళకున్న మక్కువ, స్వదేశం పట్ల వాళ్ళకున్న ఆసక్తి, స్వదేశాలకు వెళ్ళిపోవాలని వాళ్ళు కనపరిచినటువంటి ఆసక్తి, దానికి సంబంధించి ప్రవక్తల ప్రవచనాలు, లేఖనాలు మామూలుగా లేవు. చాలా లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది అందులో. ఈ రాత్రి కొన్ని మీకు గుర్తు చేస్తాను, మళ్ళీ ఎప్పుడైనా సమయం ఉంటే మీతో మాట్లాడుతాను. ఒకసారి చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయం 28వ వచనం. జాగ్రత్తగా చూడండి. మన టాపిక్ అంతా కూడా విశ్వాసానికి రోగం వచ్చిందా లేదా దాన్ని సెట్ చేసుకోవాలి ఈరోజు. అందులో భాగంగా నేను ఈరోజు ఈ స్వదేశం పట్ల వాళ్ళకున్న మక్కువ, ఈ బైబిల్ హీరోస్, విశ్వాస వీరులు ఛాయగా చూపించి నిజస్వరూపంలో దేని చూపించారనే పాయింట్ మీద ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా. రైట్. చూద్దాం. ఇప్పుడు ఆదికాండం 49వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 49వ అధ్యాయము తీశారు అందరూ? 28. ఆదికాండం 49:28 చదవన్నా. 49:28. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. అనగా నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నానంటే నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, అనగా పరదైసుకు వెళ్ళిపోతున్నాను. పరలోక ప్రవేశానికి సంబంధించి పరదైసుకు వెళ్ళిపోతున్నాను, స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నాను. నెక్స్ట్, హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతి పెట్టండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నా శవాన్ని ఎక్కడ పాతి పెడతారంటే హిత్తీయుల చదవండి. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపి, హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతి పెట్టండి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. ఈ గుహ పేరు మక్పేలా గుహ. ఆ మక్పేలా అనే పొలంలో ఉంది. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కృప వల్ల నేను కూడా ఈ గుహలోకి వెళ్ళా. ఈ మక్పేలా గుహలో నేను అడుగుపెట్టా. మక్పేలా గుహలో పాలస్తీనాలో ఉంది. నేను లక్కీగా వెళ్ళిపోయాను ఆ టైంలో. ఇప్పుడంటే కష్టం కొంచెం ఇప్పుడు వెళ్ళటం కుదరకపోవచ్చు, వీలు పడకపోవచ్చు, అంత ఈజీ కాకపోవచ్చు. బట్ అవకాశం ఉన్నవాళ్ళు, పర్మిషన్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళు వెళుతున్నారు. కొంచెం ప్రమాదకరమైన పరిస్థితులు, యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి నేను వెళ్ళినప్పుడు కొంచెం వాతావరణం బాగుంది. అప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు వచ్చాయి, అయినా కూడా నేను వెళ్ళి రావడానికి ప్రభు కృప చూపించారు. ఈ మక్పేలా గుహలో నేను కూడా అడుగుపెట్టా.
పాలస్తీనాకు వెళ్ళా, ఈ మక్పేలా గుహలో తిరిగా, చూసా, అక్కడున్న సమాధులనంది అన్నీ సందర్శించాను, మరలా క్షేమంగా ఇండియా దేశానికి తిరిగి రాగలిగాను, దేవుని కృప. ఇప్పుడు అదే మక్పేలా గుహ గురించి మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడే నన్ను పాతి పెట్టండి అని యాకోబు తన పిల్లలకు ఆజ్ఞాపించాడు. అది ఎక్కడుందంటే నా స్వదేశంలో ఉంది. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే ఐగుప్తులో ఉన్నాను. నా స్వదేశంలో ఉన్న ఆ గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతి పెట్టండి, నా స్వదేశానికి నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి కుమారులతో మాట్లాడి మృతి చెందుతాడు యాకోబు. అంటే తన శవాన్ని కూడా ఐగుప్తులో పాతి పెట్టొద్దు అన్నాడు. తన శవాన్ని కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోమంటున్నాడు? దేవుడు వాగ్దానము చేసి ఇచ్చినటువంటి వాగ్దాన భూమికి తీసుకెళ్ళిపోమంటున్నాడు. తన శవం కూడా అక్కడే పాతి పెట్టబడాలి అని కోరుకుంటున్నాడు. వాస్తవానికి వాళ్ళకి తెలీదా? జ్ఞాన సంపన్నులు. ఎక్కడ కప్పెడితే ఏంటి, ఎక్కడ పాతి పెడితే ఏంటి? మోషే గారిని ఎక్కడ పాతి పెట్టారో తెలీదు. మోషే గారిని ఎక్కడ కప్పెట్టారో, ఎక్కడ ఉంచారో తెలియదు. మోషే సమాధి ఎక్కడుందో నేటి వరకు తెలియదని వ్రాయబడింది కదా. మరి అలాంటప్పుడు ఈయన్ని ఐగుప్తు నుంచి ప్రయాణం చేసి అక్కడెక్కడికో మళ్ళా పాలస్తీనాకు తీసుకెళ్ళి అక్కడ మక్పేలా గుహలో మాత్రమే నన్ను ఎందుకు పాతి పెట్టాలని యాకోబు రిక్వెస్ట్ చేశాడు, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించాడు అనేది మీరు ఆలోచించగలిగితే, ఎస్, దీని వెనక ఒక రహస్యం ఉంది. ఛాయగా ఒక సంగతిని చూపిస్తూ రాబోయే ఒక అద్భుతమైన విషయాన్ని బయలుపరచాలన్నది ఇక్కడ పరిశుద్ధాత్మ ఉద్దేశం, భక్తుల ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మీరు గమనించగలగాలి, భక్తుల ఉద్దేశం. నెక్స్ట్ మరొక మాట మనం చూడగలిగితే అదే ఆదికాండం 50వ అధ్యాయము 22వ వచనం. అదే ఆదికాండం 50వ అధ్యాయము 22వ వచనం జాగ్రత్తగా చూద్దాం. అదే ఆదికాండం 50వ అధ్యాయము 22వ వచనం. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యాకోబు ఎక్కడుండేవాడు? ఐగుప్తులో ఉండేవాడు. చనిపోయిన తర్వాత ఏమన్నాడు? నన్ను తీసుకెళ్ళి మక్పేలా పాలస్తీనాలో పాతిపెట్టి రండి అన్నాడు. మొత్తం అందరూ పెద్ద సైన్య సమూహంలాగా వెళ్ళి అక్కడ పాతిపెట్టి ఆ కార్యక్రమం అంతా జరిగించి మక్పేలా గుహలో మరలా ఐగుప్తుకు తిరిగి వచ్చారు. యోసేపు అతని తండ్రి కుటుంబం వారు ఐగుప్తులో నివసిస్తున్నారు. యోసేపు 110 సంవత్సరాలు బతికాడు. సూపర్ బతికాడు. ఎంత? 110. మనం ఎంత? 60కి 70కే నత్తనడక నడిచేతనం. 60కే దేక్కుంటూ పాక్కుంటూ వెళ్తున్నారు. 60కి ఇంకా 70కి వెళ్ళాలంటే ఇంకా దొల్లుకుంటూ వెళ్ళాల్సిందే. దేక్కునేది లేదు, పాక్కునేది, దొల్లుకుంటూ వెళ్ళాల్సిందే 70కి వెళ్ళాలంటే. అర్థమైందా? 60 ఏళ్ళకి హెల్తీగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు? ఇక్కడ 60 ఏళ్ళు వయసు ఉందండి, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, లేచి నిలబడండి ఎవరైనా ఉంటే చూస్తాను, సంతోషిస్తాను. 60 ఏళ్ళ వయసు అండి నాకు, నేను చాలా హెల్తీగా ఉన్నాను, నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను, జింకలాగా లేళ్లాగా పరిగెత్తుతున్నానని మా అమ్మలు కానీ తాతలు కానీ ఎవరు ఉన్నారు బాబు? ఎవరు లేరేమో, లేవట్లేదు పాపం. ఎందుకంటే 60 వచ్చేసరికి మనం ఏమైపోతున్నాం? కృంగిపోతున్నాం. కానీ ఆ రోజు 120 అయినా స్ట్రాంగ్ ఉన్నారు, 110 అయినా స్ట్రాంగ్ ఉన్నారు. చాలా స్ట్రాంగ్గా ఉండేవారు వాళ్ళు, చాలా స్ట్రాంగ్గా కదా. ఇప్పుడు ఈయన 110 అంట, 110 సంవత్సరాలు బతికాడట మహానుభావుడు. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లలను కూడా చూశాడట. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడ్రి. విచిత్రం, చాలామంది మనవలకి తాతలు ఉండట్లేదు. ఇప్పుడు చాలామంది మనవలకి ఏముండట్లేదు? ఎవరు ఉండట్లేదు? తాతలు ఉండట్లేదు. తాతలను చూడకుండా చచ్చిపోతున్న మనవల తరం ఇది. ఒక నాయన మీ తాత ఎలా ఉంటాడు తెలుసా? మా తాత అండి, మా నాన్న పెళ్ళి అయ్యేసరికి చచ్చిపోయాడండి. మీ నాన్న పెళ్ళి ఎప్పుడు అయిందిరా? మా నాన్న పెళ్ళి 50కి అయిందండి. అదేందిరా 50లో పెళ్ళి అయిందిరా నాయన అంటే ఇప్పుడు కుర్రాళ్ళందరూ అలాగే ఉన్నారండి. ఇప్పుడు కుర్రాళ్ళు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకుంటారట? 50కి ఒకడో, 40కి ఒకడో. కనీసం పెళ్ళి అవ్వాలంటే 35 దాటాలట ఇప్పుడు. అలాగున్నారు. 35లో 40లో దాటుతుంటే వాళ్ళ పిల్లలు అనేది ఎప్పుడు? వాళ్ళకి పిల్లలు పుట్టేది ఎప్పుడు? వాళ్ళ పిల్లలు నీళ్ళు చూసేది ఎప్పుడు? అంతే కదా. 40లో పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం, 41లోనో 42లోనో పిల్లలు పుట్టారు అనుకుందాం, వాడికి 20లో పెళ్లి చేస్తారు. 42 + 20 ఎంత? పోనీ 20 అంటే మరి చీపు, మరీ తక్కువ. ఇళ్ళ లెక్క వేయాలి. ఇప్పుడు 40లో పెళ్లి చేసుకున్నాడు, ఆ కొడుకు కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? 40లోనే చేసుకుంటాడు. నేనేంటి అలా తింగర లెక్కలేస్తున్నాను? ఈ 40లో పెళ్లి చేసుకున్నవాడికి కొడుక్కి 40 వచ్చేసరికి ఎంత వస్తుంది? 80 వస్తుంది. అంతే కదా. 40లో పెళ్లి చేసుకున్నవాడికి కొడుక్కి 40 వచ్చేసరికి ఎంత వస్తుంది? వెంటనే పుట్టేస్తే 82, 80 అలా ఉంటుంది మధ్యలో. 82, 80 దాకా ఉంటాడా మరి?
ఉండడు. కనీసం కొడుకు 30 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న, 40లో పెళ్లి చేసుకున్నోడికి, 30లో పెళ్లి చేసుకున్నోడికి 30లో పుట్టిన 60 ఉంటే లేదా 70 ఉంటే 60 దేకడానికే చాలా కష్టమైపోతుంది కదా, వెళ్ళలేకపోతున్నారు అక్కడ దాకా. అంటే ఇప్పుడు మనవలను చూడగలరా? చూడలేరు. రాబోయే తరాలన్నీ ఎలాగ తగలడితే చూడండి. మనవలను చూడకుండా చచ్చిపోయే తాతల తరము రాబోచున్నది. ఏం రాబోచున్నది? అది మనవలను చూడకుండా చచ్చిపోయే తాతల తరం. భవిష్యత్తులో అదే చూస్తాం మనం. కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి, 3వ తరం 4వ తరం కూడా చూసారంటే వీళ్ళు వాళ్ళ పిల్లలను కూడా ఒళ్ళో పెట్టుకుంటున్నాడు, దీవిస్తున్నాడు. అబ్బా పెద్ద తాతగారు ఉన్నారా? పెద్ద తాతగారు అంటే మన తాతగారు, ముత్తాతగారు, వాళ్ళ తాతగారు నాయన, అంత పెద్ద తాతగారా? అవును నాయన, మన కుటుంబానికి ఆయనే పెద్ద. ఆయన ఒడిలో నిన్ను పెట్టి తీయడం మాకు ఆశీర్వాదం అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళి ఎవరు ఒడిలో పెట్టి తెచ్చుకునేవారట? యాకోబు గారు, యోసేపు గారు ఒడిలో పెట్టుకుని తెచ్చుకునేవారు. అంత అద్భుతమైన తరాలు, దీవించబడిన తరాలు, దేవునిలో దీర్ఘాయుష్యు కలిగినటువంటి తరాలు. ఇప్పుడు దీర్ఘాయుష్ ఎక్కడుంది? అల్పాయుష్ అయిపోయింది. అధిక బలం ఉన్న ఎడల అన్నాడు, కానీ ఆ మాట కూడా నెరవేరి చావట్లేదు మన జీవితాల్లో. ఆ మాట నెరవేరుతుందా మన బతుకుల్లో? అధిక బలం ఉన్న ఎడల ఎంత? 80కి గ్యారంటీ నడుస్తుందా? అందుకే ఈ మధ్య ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా మీకు 80 ఏళ్ల తర్వాత ఇన్ని కోట్లు ఇస్తామండి ఇన్సూరెన్స్ కడితే అంటున్నారు. ఎన్ని ఏళ్ల తర్వాత? 80 ఏళ్ల తర్వాత. వాళ్ళకి తెలుసు నువ్వు 80 దాకా సాగలేవని. నువ్వు 60లోనో 70లోనో బకెట్ దన్నేస్తావని తెలుసు వాళ్ళకి. 70కి కూడా వెళ్ళవని లెక్కలేసారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడున్న ఫుడ్కి, ఇప్పుడున్న కాలుష్యానికి, ఇప్పుడున్న మందులకి, ఇప్పుడున్న వాతావరణాలకి, ఈ పరిస్థితులన్నిటి వల్ల అర్థమైపోయింది మానవుని సగటు ఆయుష్కాలం 60కి, 55కి, 70 లోపులోనే పడిపోయింది, తగ్గిపోయింది, ఇంకా కిందకు వచ్చేసింది అని అనుకుంటున్నారు. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీలు 75 అంటున్నారు, 70 అంటున్నారు, 80 అంటున్నారు. ఇంకా ఆశపడతామని. మీకు 90 ఏళ్ళు వచ్చేసరికి మీరు ఇలా కట్టుకుంటూ పోతే 90 ఏళ్ళు వచ్చేసరికి ఏమిస్తావు నువ్వు? ఏమిస్తావు? ఇస్తరాకులు కట్ట ఇవ్వడానికి ఏమి లేదు ఇంకా. అప్పటికి మనిషి ఉంటాడేటి అసలు? 90 అనేది ఇది వరకు ఒక్కడ ఆయుష్కాలమేమో. ఇప్పుడు ఇద్దరు ఆయన ఇద్దరు పని చేసుకున్నారు 90ని. 45 నీకు బ్రదర్, 45 నాకు బ్రదర్. ఇది వరకు నిండు 100 ఏళ్ళు అనేవారు, ఇప్పుడు నిండు 100 ఏళ్ళు ఇద్దరువే. 50 నీకు, 50 నాకు. అది పరిస్థితి. అంటే ఉండే కొలది గ్రాఫ్ ఏమైపోతుంది? పడిపోతుంది గ్రాఫ్. పైకి వెళ్ళే గ్రాఫ్ వల్ల కిందకు వచ్చేస్తుంది. అది పరిస్థితి. కానీ 110 ఏళ్ళు వాళ్ళ ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి అంటున్నాడు 24వ వచనంలో, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. నా అస్థికలు అనే సంప్రదాయం అక్కడ మొదలైంది. నా అస్థికల్ని మీరు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడ కలిపేయాలి? నా ఎముకలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? మీరు పాలస్తీనా దేశంలో పెట్టాలి. నా తండ్రి సమాధి ఎక్కడుందో అక్కడ పెట్టాలి. మీరు ఎక్కడికైతే దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానం చేయబడిన దేశంలో పెట్టాలి అని చెప్పేసి చెప్పినందువల్ల ఒక పెట్టెలో భద్రం చేస్తారు అతని శవాన్ని. ఇశ్రాయేలు ఐగుప్తు దేశమందు అతని శవమును ఒక పెట్టెలో ఉంచి భద్రం చేస్తారు. ఎందుకంటే రిక్వెస్ట్ చేశాడు, నా ఎముకల్ని మీరు అక్కడ తీసుకెళ్ళాలని. అర్థమైందా? అంటే స్వదేశం పట్ల యాకోబుకేంటి, యోసేపుకేంటి ఏంటి ప్రేమ? అక్కడికే తీసుకెళ్ళాలి, అక్కడే పాతి పెట్టాలి, నా స్వదేశానికి తీసుకెళ్ళి. ఎందుకు అడుగుతున్నారంటే అది వాగ్దాన భూమి. ఆ వాగ్దాన భూమిలో దేవుడు నివసించబోతున్నాడు, దేవుని సమాజం నివసించబోతోంది. అక్కడ పలకల మీద వ్రాయబడినటువంటి ఆజ్ఞల సారాన్ని వాళ్ళు పాటించబోతున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే మార్గ మధ్యలో మోషే ద్వారా వారికి నిబంధన ఇవ్వబడబోతోంది. ఆ నిబంధనను వాళ్ళు అక్కడే ఫాలో అవుతారు. అక్కడికే యేసుక్రీస్తు వస్తాడు. అక్కడ నుండే పరలోకానికి ఒక నిచ్చెన వేయబడుతుంది. యాకోబు ఆ నిచ్చెన ఆల్రెడీ చూసేశాడు తన బ్రతుకులో, దర్శనంలో ఒక కలగన్నాడు. నిచ్చెన అక్కడ నుంచి వేయబడుతుందట. ఈ నిచ్చెన సారాంశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతారు. ఆ నిచ్చెనకు నిలువెత్తు నిదర్శనం యేసుక్రీస్తు. ఆ నిచ్చెన కల్వరి కొండ మీద నుండి వేయబడుతుంది పరలోకానికి. అక్కడి నుంచి ఆయన తన ప్రాణమును తండ్రికి అప్పగించబోతున్నాడు. ఈ ఘట్టం ఆ వాగ్దాన భూమిలోనే జరగబోతోంది. అక్కడి నుంచి సంఘం దేశాలకు విస్తరించబోతోంది, సర్వలోకానికి విస్తరించబోతోంది. ఇలాంటి ఒక అపురూపమైన ప్రవచనాత్మకమైన సందేశాన్ని వాళ్ళు ఇవ్వకనే ఇస్తూ ఆ స్వదేశాన్ని మేము వెతుకుతున్నాం అంటున్నారు. కానీ అసలు సిసలైన స్వదేశం, వాళ్ళు వెతికినటువంటి స్వదేశం ఏమిటో
హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు అబ్రహామును ఉద్దేశించి చెబుతూ, అబ్రహాము పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో ఉందా మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. చూసారా? నెక్స్ట్, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు కూడా అండర్లైన్ చేసుకోండి. ఇందాక యాకోబు గురించి చదువుకున్నప్పుడు మనం ఎక్కడ తీసుకెళ్ళమని అడిగాడు? నన్ను తీసుకెళ్ళి మక్పేలా గుహలో పాతి పెట్టండి, మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారన్నాడు. అక్కడే పాతి పెట్టమని అడిగాడు. తర్వాత యోసేపు కూడా దేవుడు మిమ్మల్ని విడిపించిన తర్వాత నన్ను అక్కడికే తీసుకెళ్ళండి అని అడిగాడు. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? అసలు రహస్యాన్ని పౌలు భక్తుడు రాస్తున్నాడు. అన్యుల దేశంలో ఉన్నట్టుగానే ఆ వాగ్దాన దేశంలో పరవాసులు అయ్యారట. వాగ్దానం చేయబడిన దేశంలో వాళ్ళు ఎలా బతికారంటే అన్యుల దేశంలో అద్దింట్లో ఉన్నట్టు బతికారట వాళ్ళు. మరి అదేంటి, మమ్మల్ని అక్కడే పాతి పెట్టండి అన్నారు, అక్కడికే తీసుకెళ్ళండి అన్నారు, అదే వాగ్దాన భూమి అన్నారు. ఇంతవరకే మనకు తెలుసు. కానీ పరిశుద్ధాత్ముడు హృదయ రహస్యాలు ఎరిగినవాడు కనుక పౌలు గారి ద్వారా వ్రాయిస్తున్నటువంటి హెబ్రీ పత్రిక అనే గ్రంథంలో ఈ విషయాలన్నింటినీ పరిపూర్ణంగా సర్వసత్యాన్ని వ్రాయించాడు. ఈ సర్వసత్యం ఏం చెప్తుందంటే, వాళ్ళు గుడారాలలో నివసిస్తూ అన్యుల దేశాలలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి సొంతింట్లో కూడా అద్దింట్లో ఉన్నట్టు బతికారు వాళ్ళని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనువారి గురించి, విశ్వాస వీరుల గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. రైట్. తర్వాత మాట చదువుదాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూసారా? ఇదే దేవునితో ఉన్న కనెక్షన్. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే, మరలా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే, ఆ ఆత్మీయ క్షేత్రంలో మీరు నివసిస్తుంటే, దేవునితో మీరు కనెక్షన్ కలిగి ఉంటే, మీ మనసు ఎప్పుడూ ఆ పునాదులు గల పట్టణం మీదనే ఉంటుంది. దేవుడు పునాది అనే ఆ పట్టణం, అది దేవుడే పునాది అయిన ఆ పట్టణం, క్రీస్తు పునాదిగా ఉన్న ఆ పట్టణం, అది పరలోకం, నిత్యజీవం, నిత్యానందం, నిత్య సంతోషం. ఆ నిత్య సంతోషానికి, నిత్యానందానికి వెళ్ళడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం ఇక్కడ విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయనుటకు మన దగ్గర ఉన్న రుజువు. ఆ విశ్వాసం నీలో ఉంటే నీకు ఎప్పుడు ఆ కనెక్షన్ మెయింటైన్ చేస్తూనే ఉంటావు. నువ్వు ఆ కనెక్షన్ ఎప్పుడు నీతో ఆ క్షేత్రంలోనే ఉంటావు నువ్వు. ఇది నిజమా అండి? ఆ క్షేత్రం నిజంగా ఉంటుందండి? ఆ పరలోకం ఎక్కడుందో మనం ఎప్పుడైనా చూసామా? మనం ఎలా వెళ్తామండి అక్కడికి? మనం ఎప్పుడు చూడలేదు కదా. అంటే విశ్వాసం తీసుకెళ్తుంది అక్కడి వరకు. విశ్వాసం ఎలా తీసుకెళ్తుందండి? దీన్ని ఎలా నమ్మాలండి నువ్వు అడిగితే, అపోస్తలుడైన పౌలు తన సువార్త ప్రకటనలో కొన్ని టెక్నిక్స్ అవలంబించాడు. ఆ టెక్నిక్స్ ఏంటంటే, భూ సంబంధమైన రుజువులు చూపిస్తూ ఆత్మ సంబంధమైన విషయాలను రూఢిపరిచేవాడు. అందులో కొందరు అడిగారట, ఏమయ్యా మృతులు ఎలా లేస్తారు, వారు ఎట్టి శరీరంతో వస్తారు అని అడిగితే, వాళ్ళు పౌలుని ఎద్దేవా చేస్తూ అడిగితే, పౌలును వెక్కిరిస్తూ అడిగితే కోపం వచ్చి భాష కొంచెం కటువుగా వాడేవాడు. కొంచెం కటువైన భాష. ఆ భాషలో భాగంగా ఏమన్నాడు తెలుసా? ఓ అవివేకి అన్నాడు. ఏమన్నాడు? ఓ అవివేకి అన్నాడు. ఎవరు ఒప్పుకోరండి అలా అంటే. ఓ అవివేకి అంటే అర్థం ఏంటి? ఏమని? వివేక శూన్యుడా, వివేకం లేనివాడా. మన వాడుక భాషలో, మన నేటివ్ లాంగ్వేజ్లో ఏమనొచ్చు దాన్ని? మనం కూడా అంటుంటాం, ఒరే బుర్తకోడా అంటుంటాం కదా. బుర్తకోడా అంటే అర్థం ఏంటి? వివేకం లేనుడని, బుర్రలేనుడని. ఒరే బొత్తిగా బుర్రలేనుడులా ఉన్నాడరా అంటుంటాం మనం వాడుక భాష. ఇటు బొత్తిగా బుర్రలేదు, వీడికి బొత్తిగా జ్ఞానం లేనుడు, వీడు బొత్తిగా వివేకం లేనుడు. పౌలు గారు కూడా అదే పద ప్రయోగం చేశారు. ఏమన్నారో తెలుసా? ఓ అవివేకి, మృతుల పునరుద్ధానం లేదని నువ్వు ఎలా చెప్పగలవు? నీవు విత్తునది చచ్చితేనే కానీ అది బ్రతికింపబడదు కదా. నీవు విత్తుచున్న గింజను చూడగా అది గోధుమ గింజయే కానీ మరి ఏ గింజయే కానీ నీవు వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును నీవు విత్తుటలేదు కదా. దేవుడే తన చిత్త ప్రకారము దానికి శరీరాన్ని ఇస్తున్నాడు కదా. ఈ విధంగా భూలోక సంబంధమైన, భౌతిక సంబంధమైన ఉదాహరణ ఆ వ్యక్తికి చూపిస్తూ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని అర్థం చేయించడానికి ప్రయత్నపడ్డాడు అపోస్తలుడైన పౌలు.
ఈ రాత్రి కూడా మీలో ఎవరైనా, లేకపోతే మీరు కాదు, ఈ వాక్యం వింటున్న లైవ్లో వీక్షిస్తున్న ఎవరైనా కావచ్చు, లేకపోతే ఏ మతోన్మాదులైనా కావచ్చు, వాళ్ళు ఈ ప్రసంగం విన్న తర్వాత నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు. ఏమనంటే, ఇక్కడ ఒక నెట్వర్క్ ఉందంటున్నావు, ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడంటున్నావు, ఆ పరిశుద్ధాత్ముడు మీలో సంచకరువుగా ఉండి దేవునితో మీకు ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశాడంటున్నావు, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని ఉద్ఘాటిస్తున్నావు, నొక్కి నొక్కి ఒక్కానిస్తున్నావు, ఇంత చక్కగా చెప్తున్నావు కదా, దీనికి ప్రూఫ్ ఏంటయ్యా? దీన్ని ఎలా నమ్మాలి మేము? పరలోకానికి మీరు పోతారా? మీరు ఎవరు తీసుకెళ్తారు మిమ్మల్ని పరలోకానికి? ఏ రీతిగా పోతారు మీరు? మీ విశ్వాసం మిమ్మల్ని పరలోకానికి నడిపిస్తుందా? అంత గొప్పదా మీ విశ్వాసం? మీ విశ్వాసానికి ఎట్టా తెలుసు పరలోకం ఎక్కడుందో? మీ విశ్వాసానికి ఎలా తెలుసు పరలోకానికి ఏ దారిలో వెళ్ళాలో? ఏ రీతిగా మీరు చెప్పగలరు? అసలు మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనడానికి రుజువేంటి? సాక్ష్యం ఏంటి? ఎక్కడున్నాడు పరిశుద్ధాత్ముడు? ఇన్ని క్వశ్చన్స్ ఒక అవివేకి అడుగుతాడు. అప్పుడు మనం కూడా, ఓ అవివేకి, స్క్రీన్ మీద ఇప్పుడు వీడియో చూపిస్తాను. అవివేకి, ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా వరకు సముద్ర గర్భంలో ఏం జరుగుతుందో స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను. అది చూసిన తర్వాత ప్రకృతిలో, దేవుడు చేసిన ప్రకృతిలోనే ఇలాంటి ఒక కార్యం జరుగుతున్నప్పుడు, ఆ దేవుడే ఏర్పాటు చేసిన విశ్వాస సంబంధమైన ఈ పోరాటంలో, ఈ ఆత్మీయ జీవితంలో అలాంటి ఒక కార్యం జరగదని నువ్వు ఎలా చెప్పగలవు అని ప్రశ్నించగలిగే సామర్థ్యం కలిగినటువంటి జ్ఞానం ఇది. మీకు అర్థమైందా? భూలోకపు జ్ఞానాన్ని వాడుకుని అలనాడు పౌలు భక్తుడు ఎలాగైతే తన విశ్వాసాన్ని రూఢిపరిచాడో, జరగబోయే దేవుని సంగతుల్ని ఎలాగైతే రూఢిపరిచాడో, ఈరోజు కూడా ఈ వేదిక మీద నుండి నేను ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పి నేను ఇంతవరకు ప్రకటించినటువంటి సత్యాన్ని రూఢిపరచబోతున్నాను. ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మీతో మాట్లాడబోతున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి. చాలా ఆశ్చర్యకరమైన సంగతులు నేను మీ మధ్య ప్రస్తావించబోతున్నాను. జాగ్రత్తగా చూడండి. అవి ఏమిటంటే, ఫస్ట్ ఒక వీడియో చూద్దాం స్క్రీన్ మీద. ఒక వీడియో చూద్దాం స్క్రీన్ మీద. ఆ స్క్రీన్ మీద మీరు వీడియో చూస్తున్నప్పుడు నేను మాట్లాడతాను. ఆ వీడియో ప్లే అవుతున్నప్పుడు నాకు జస్ట్ ఈ సింబల్ చూపియండి. ప్లే అవుతుందా వీడియో? ఎస్. మీరు స్క్రీన్ మీద ఒక వీడియో చూస్తున్నారు చూడండి. చాలా చిన్న చిన్న తాబేళ్ళు మీకు కనబడుతున్నాయి. టర్టిల్స్, సీ టర్టిల్స్, సముద్రపు తాబేళ్ళు అంటారు వాటిని. మీరు లైవ్లో చూసేవాళ్ళు కానీ, స్క్రీన్ మీద చూసేవాళ్ళు కానీ, ఈ సముద్రపు తాబేళ్ళు గుడ్లు పెట్టే సమయానికి, గుడ్లు పెట్టాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు, దాదాపు కొన్ని తాబేళ్ళు అయితే ఆస్ట్రేలియా ప్రాంతం నుండి ఆఫ్రికా ప్రాంతానికి వలస వెళ్ళిపోతాయి. తల్లి తాబేళ్ల గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ, పిల్ల తాబేళ్ల గురించి మాట్లాడట్లా. తల్లి తాబేళ్ళు ఆస్ట్రేలియా ప్రాంతం నుండి ఆఫ్రికా ప్రాంతానికి వలస వెళ్ళిపోతాయి. సుమారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి తెలుసా? అవి 40,000 కిలోమీటర్లు. జాగ్రత్తగా చూడండి. 40,000 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేస్తాయి. అందులో మరికొన్ని జాతులు, సుమారు దాదాపుగా 6 రకాల జాతుల తాబేళ్ళు ఇక్కడ ఉంటాయి. ఈ తాబేళ్ల జాతుల్లో దాదాపుగా 6 రకాల జాతుల తాబేళ్ళు ఉంటాయి. అందులో మొదటి రకం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవి 40,000 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వెళతాయి. అందులో రెండో రకం తాబేళ్ళు ఉన్నాయి, దాదాపు 23,000 కిలోమీటర్ల ప్రయాణం. నేను వేలు గురించి మాట్లాడుతున్నాను, వందలు కాదు సుమా, 1000 కిలోమీటర్లు సముద్ర గర్భంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇందులో యోషి లాగ్డ్ హెడ్ సీ టర్టిల్స్ అని ఉంటాయి. యోషి లాగ్డ్ హెడ్ సీ టర్టిల్స్ అని మీరు కొడితే ఇంటర్నెట్లో మీకు ఆ సమాచారం లభిస్తుంది. ఇవి దాదాపు 40,000 కిలోమీటర్లు. ఆస్ట్రేలియా నుంచి ఎక్కడి వరకు అని చెప్పాను? సౌత్ ఆఫ్రికా వరకు ప్రయాణం చేస్తాయి. ఈ ప్రయాణం చేసి వచ్చి అవి ఏం చేస్తాయంటే గుడ్లు పెట్టేస్తాయి. అక్కడ దాదాపు ఒక్కో తాబేలు సుమారుగా 100 గుడ్లు పైన పెడద్దట. ఆ గుడ్లు పెట్టేసి ఆ గుడ్లు పెట్టేసిన తర్వాత ఎక్కడి నుంచి అయితే వచ్చాయో మళ్ళీ ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోతాయి. మళ్ళీ 40,000 కిలోమీటర్లు రిటర్న్ జర్నీ. గుడ్లు అక్కడ వదిలేసి, బాగా గుర్తుపెట్టుకోండి, గుడ్లు పెట్టేసి గుడ్లు అక్కడ వదిలేసి ఎక్కడి నుంచి అయితే వచ్చాయో మరలా ఆ ప్రాంతానికి అవి ఏం చేస్తాయి? తిరిగి వెళ్ళిపోతాయి. సుమారు ఈ ప్రాసెస్ జరగడానికి దాదాపు 2 సంవత్సరాల కాలం పడుతుంది. ఎంత? 2 years. ఎంత? 2 సంవత్సరాల కాలం పడుతుంది వాటికి. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది, వెళ్ళిపోయాయి. ఈ తాబేలు పిల్ల బయటికి రావడానికి దాదాపుగా 70 రోజుల సమయం పడుతుంది. ఆ ప్రాసెస్ జరగడానికి 2 సంవత్సరాల సమయం పడితే తాబేలు పిల్ల బయటికి రావడానికి 70 రోజుల సమయం పడుతుంది. గుడ్లేమో సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి. తల్లులు ఎక్కడికి పోయాయి? ఆస్ట్రేలియా పోయాయి. ఈ ప్రాసెస్ని శాస్త్రవేత్తలు ఎలా కనిపెట్టారంటే, ఆశ్చర్యం, మీరు నమ్మాలి, వాటికొక డివైస్ అమర్చారు. వాటి పై భాగంలో మీరు చూడవచ్చు. స్క్రీన్ మీద చూపిస్తారు. చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో. తాబేలు పై భాగంలో చూడండి. స్క్రీన్ మీద చూపిస్తున్నారు చూడండి.
మనం చూడండి కారులో సెన్సార్ పెట్టుకుంటాం కదా, నావిగేషన్ పెట్టుకుంటాం కదా, అలాగా ఈ తాబేళ్ళకి నావిగేషన్ ఏర్పాటు చేశారు. చూడండి, అదిగో మీకు చేత్తో పట్టుకుని మరి ఆ నావిగేషన్ డివైస్, దానికి అతికించి ఉన్న డివైస్ పైన ఒక చిన్న యాంటీనా కూడా కనబడుతుంది. అతను చేత్తో పట్టు చూపిస్తున్నాడు చూడండి. అది సముద్ర గర్భంలో ఎలాగుంది, బీచ్లో ఎలాగుంది, ఇమేజెస్ అన్నీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ తల్లి తాబేలుకి అమర్చినటువంటి డివైస్ అది. ఆ సిగ్నల్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది ట్రేస్ చేస్తారనమాట వాళ్ళు. ఆ నావిగేషన్ బట్టి సిగ్నల్ ట్రేస్ చేస్తారు వాళ్ళు. ఈ తల్లి తాబేలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేసింది, ఎలా ప్రయాణం చేస్తుంది అనేటువంటి సిగ్నల్ వాళ్ళు క్యాచ్ చేస్తారు డివైస్ దాని మీద పెట్టేసి. అది ఇంకా గుడ్లు పెట్టలా, అది పెట్టక ముందు దానికి ముందు అమర్చేసి పంపించేస్తారు. లేదా గుడ్లు పెట్టేసి వెళ్ళిపోయేటప్పుడైనా దాన్ని అమరుస్తారు. అర్థమైందా? మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది అమర్చిన తర్వాత పరిశోధన ఒక చిప్ ఏర్పాటు చేసి అది ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఆ దూరం అంతటిని కూడా నావిగేషన్ ద్వారా ఎలా గుర్తించారో అది కూడా ఒకసారి చూడండి మీరు. అది కూడా చూడండి స్క్రీన్ మీద మీకు. ఆ నావిగేషన్ ఎర్త్ చుట్టూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాయో ఆ నావిగేషన్ వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను నేను. అది ఎక్కడ ప్రయాణం చేసింది, ఎంత దూరం ప్రయాణం చేసింది, అవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి చూడండి. సో ఇక్కడ చూడండి, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి, ఇండోనేషియాకి వచ్చేసాయట. ఈ పసిఫిక్ ఒషియన్లో ఎక్కడి నుంచి వచ్చాయి, ఓషియన్లో ఇండోనేషియా ప్రాంతానికి వచ్చేసాయి. ఇది మీరు చూస్తున్నారు. తర్వాత ఆ మైగ్రేషన్ ఎటు నుంచి ఎటు స్టార్ట్ అయిందో చూడొచ్చు మీరు. ఆ మైగ్రేషన్ ఇంకా మన ఇండియాలో కూడా ఇలాంటి ఒక జాతి ఉంది, తాబేళ్ల జాతి. దాదాపు 6 రకాల జాతులు అని చెప్పాను. స్క్రీన్ మీద మరొక ఇమేజ్ చూపిస్తున్నారు చూడండి. మీకు మా భారతదేశం శ్రీలంక కనబడుతుంది. అందులో భారతదేశం శ్రీలంక కనబడుతుంది. మైగ్రేటరీ ఫీట్ అని ఇక్కడ చూడండి. ఒడిస్సా ప్రాంతం నుంచి, ఒడిస్సా నుంచి మహారాష్ట్రకి వెళ్ళాలంటే మనకి భూమార్గం గుండా చాలా దగ్గర, అంటే ఫ్లైట్లో వెళ్ళినా దగ్గరే, భూమార్గం గుండా వెళ్ళినా కొంచెం దగ్గరే. కానీ ఒడిస్సా నుంచి ఈ తాబేలు మహారాష్ట్రకి వెళ్ళటానికి చూడండి ఎలా వచ్చింది చూడండి. ఇది ఈ సముద్ర తీర ప్రాంతం నుండి ఇలాగ శ్రీలంక పక్క నుంచి, కేరళ కింద నుంచి, కేరళ తిరువనంతపురం అక్కడ నుంచి అలా పైకి రత్నగిరి గుహగార్ బీచ్ మహారాష్ట్ర అక్కడి వరకు వస్తాయి ఇవి. ఒడిస్సా ప్రాంతం నుంచి ఎక్కడి వరకు వస్తాయి, రత్నగిరి గుహగార్ బీచ్ మహారాష్ట్ర వరకు వస్తాయి. అక్కడికి వచ్చి గుడ్లు పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాయి. అలాగే పైన మీరు చూపించినటువంటి మరికొన్ని తాబేళ్ళు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయో మీరు చూడొచ్చు. అలాగే ఈ మరొక ఇమేజ్లో కూడా మీకు ఈ టర్టిల్స్ ఎటు నుంచి ఎటు పోతున్నాయో అది కూడా మీకు ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ సముద్రం అంతా చుట్టూ తిరిగేస్తున్నాయి. కొన్ని వేల కిలోమీటర్ల జర్నీ, కొన్ని వేల ప్రాంతాలు జర్నీ. అందులో రకరకాల తాబేళ్ళు ఉన్నాయి, సముద్ర తాబేళ్ళు దాదాపు 6 రకాలు. అది కూడా మీకు 6 రకాలు స్క్రీన్ మీద చూపిస్తున్నాడు చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా మరలా లైవ్ ఓపెన్ చేసుకుని జూమ్ చేసుకుని మరీ చూసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. ప్రతిదీ ఒరిజినల్ ఎవిడెన్స్ చూపిస్తున్నాను మీకు, ప్రతిదీ ఒరిజినల్ ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే మరలా మనం కూడా అనొచ్చు, పౌలు గారిలాగా ఓ అవివేకి అనొచ్చు, ఎవరు అడిగితే వాళ్ళని, ఎవరు తప్పుబడితే వాళ్ళని. ఎందుకంటే ఇది దేవుని కార్యం, దేవుడు ప్రకృతిలో ఏర్పాటు చేసిన కార్యం. భూ సంబంధమైన సంగతులు మీకు చూపిస్తూ పరలోక సంబంధమైన సంగతుల్ని రుజువుపరుస్తున్నానని అలనాడు పౌలు భక్తుడు యేసుక్రీస్తు ఎలాగైతే మాట్లాడారో, అపోస్తలులు ఎలాగైతే మాట్లాడారో, ఈనాడు కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని రుజువుపరచడానికి, దేవుని యొక్క జ్ఞానాన్ని సమాజానికి బహిర్గతం చేయడానికి, ఇదిరా దేవుని జ్ఞానం అని ఎలుగెత్తి చాటడానికి దేవుని సేవకులకు కూడా దేవుడు తన ఆత్మశక్తిని ఇస్తున్నాడు, ఇవ్వాలి. ఆయన ఆత్మ ప్రభావము చేత మాట్లాడాలి. ఈ కడవరి దినాలలో ఇది చాలా అవసరం. దేవుని జ్ఞానాన్ని రుజువులతో, ఆధారాలతో ఆనాడు పౌలు భక్తుడు నిరూపించినట్టుగానే మనం కూడా నిరూపించాలి. చూడండి, ఇక్కడ ఈ మ్యాప్ అంతా మీరు చూస్తుంటే ఎక్కడెక్కడ ద్వీపాలు, ఎక్కడెక్కడ ప్రాంతాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి ఈ తాబేళ్ళు, ఎక్కడికి వచ్చి గుడ్లు పెడుతున్నాయి. దాదాపు ఎన్ని గుడ్లు పెడతాయట? ఒకటి 100 గుడ్లు. చూడండి, ఆ పిల్లలు చూడండి, ఆ వీడియోలో మీరు చూడొచ్చు ఎన్ని చిన్ని తాబేళ్ళు ఉన్నాయి చూసారా, గుడ్లోంచి బయటకు వచ్చిన తాబేళ్ళు. ఆ వీడియోలో మీరు చూడొచ్చు ఎన్ని చిన్ని తాబేళ్ళు ఉన్నాయి గుడ్లోంచి బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు ఒక విచిత్రమైన సందర్భం చెప్తున్నాను చూడండి. ఈ చిన్ని తాబేళ్ళు ఉన్నాయిగా, ప్రస్తుతానికి ఒరిస్సా నుంచి తల్లి తాబేళ్ళు మహారాష్ట్రకి వెళ్ళాయి అనుకుందాం, లేదా ఆస్ట్రేలియా నుంచి సౌత్ ఆఫ్రికాకు వచ్చాయి అనుకుందాం. కొన్ని వేల కిలోమీటర్ల జర్నీ చేసుకుని 2 సంవత్సరాల సమయం పట్టింది. అక్కడ పిల్లలు గుడ్లు పెట్టేసి తిరిగి వెళ్ళిపోయినాయి. ఆ గుడ్లు పొదిగి తాబేలు పిల్ల బయటికి రావడానికి 70 రోజుల సమయం పట్టింది. మీరు చెప్పండి, కనిపోయిన అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో బిడ్డకి తెలిసే ఛాన్స్ ఉందా? మిమ్మల్ని కానీ మండపేట నుంచి ఆస్ట్రేలియా తీసుకెళ్ళి ఒక గర్భవతిని అక్కడ పిల్లోని కనీచి ఆస్ట్రేలియాలో వదిలేసి మరలా మండపేట తీసుకొచ్చేస్తే ఆ పిల్లాడు తల్లిని వెతుక్కుంటూ వచ్చేయగలడా? కొంచెం పెరిగి పెద్దయ్యాక, జ్ఞానం వచ్చాక.
కొంచెం పెరిగి పెద్దాక ఎస్ నాకు తెలిసిపోతుంది, మా అమ్మ మండపేటలో గొల్లపొంత కాలనీలో ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వాడు లేచుకుని పరిగెత్తుకుంటూ అరుచుకుంటూ కేకలేసుకుంటూ అమ్మ అని వచ్చి నీ చంకకేస్తాడా? ఈజ్ ఇట్ పాసిబుల్? నాట్ పాసిబుల్. కానీ మీకు విచిత్రం చెప్పనా, ఈ పిల్లలన్నీ సౌత్ ఆఫ్రికా నుంచి మరలా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నాయి. ఈ పిల్లలన్నీ మహారాష్ట్ర నుంచి మరలా ఒడిస్సా ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి. ఈ పిల్లలన్నీ తల్లి ఎక్కడి నుంచి అయితే వచ్చి వాళ్ళని ఇక్కడ గుడ్లు పెట్టి పొదిగెళ్ళిపోయిందో మరలా అదే ప్రాంతానికి చేరిపోతున్నాయి. ఇది ప్రకృతిలో జరుగుతున్న ఒక వింతైన సంఘటన. ఆశ్చర్యపోయింది శాస్త్ర ప్రపంచం. అందుకే అదిగో ఆ రకంగా వాళ్ళకి తాబేళ్ళకి చిప్పులు ఏర్పాటు చేసి, నావిగేషన్ ఏర్పాటు చేసి, ఎట్టొస్తున్నాయి, ఎట్టపోతున్నాయి, ఎలా పోతున్నాయి, ఈ చిన్ని గుడ్లకి ఎలా తెలిసి ఇట్లకి ఈ తాబేళ్ళు మరలా సముద్రంలో ఈత కొట్టుకుంటూ ఇన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసి వాళ్ళు ఏ ప్రాంతం నుంచి అయితే వాటి తల్లులు వచ్చాయో అవే ప్రాంతాలకి ఇవి ఎలా చేరుకోగలిగాయి? మనుష్యులకు లేని జ్ఞానం, మనుష్యులకు ఇంకా అందని ఈ జ్ఞానం, మనుష్యులకు రాని ఈ శక్తి, ప్రకృతిలో ఈ వింతైన శక్తి ఈ జీవులకు ఎలా వచ్చింది అని శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూ వాళ్ళకి కనిపెట్టింది ఏంటో తెలుసా? వాటి శరీరాలలో ఒక ప్రత్యేకమైన కణజాలం వృద్ధి చెందుంది. వాటి శరీరాలలో వృద్ధి చెందుతుంది. వాటి డిఎన్ఏలోనే ఉంది. అదేంటో తెలుసా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని లొకేట్ చేయగలిగే పరిస్థితి శరీరాలకు ఉంది. దీన్నే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే సిస్టమ్ ద్వారా అవి మా స్వస్థలం ఇది కాదు, మా స్వదేశం ఇది కాదు, మేము ఇక్కడి వాళ్ళం కాదు, మా తల్లులు ఇక్కడివి కావు, మాది వేరే ప్రాంతం అని తెలుసుకొని అక్కడికి జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎంత వింత! ఒక చిన్న తాబేలు, ఒక చిన్న జీవి, ఈ చిన్న జీవికి వాటి తల్లులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలిసిపోయి అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఇది గ్రహించిన శాస్త్ర ప్రపంచం నివ్వెరపోయింది. అబ్బా, ప్రకృతిలో ఎన్ని వింతలు ఉన్నాయి అన్నాడు. అంతే, ప్రకృతిలో ఎన్ని వింతలు ఉన్నాయి, ఎన్ని వింత జీవులు ఉన్నాయి. నేను అంటాను, వింతలు లేవు, వింత జీవులు లేవు. దేవుడు ఉన్నాడని ఒప్పుకొని సావలేక, దేవుడు ఈ సిస్టమ్ పెట్టాడని ఒప్పుకొని సావలేక, దేవుడు ఎంత గొప్ప ఇంజనీర్, దేవుడు ఎంత గొప్ప మేధావి, దేవుడు ఎంత గొప్ప జ్ఞానవంతుడు, దేవుడు ఎంత గొప్ప వివేకి, ఆయనకు ఆయన జ్ఞాన వివేక బాహుళ్యములను శోధించదని అనుకుందునా అది నా దృష్టికి, నా జ్ఞానానికి, నా మేధస్సుకు మించి ఉందని ఒప్పుకొని చావలేక మనం ఏమంటున్నామంటే ప్రకృతి ఎంత బాగుంది, ప్రకృతిలో ఎన్ని వింతలు ఉన్నాయి. వింతలు ఎవరు చేశారు చెప్పండి? ఇవన్నీ ఈ వింతలు చేసింది ఎవరు? ఈ విడ్డూరాలు చేసింది ఎవరు? ప్రకృతిలో ఇలాంటి అద్భుతమైన సృష్టి కార్యాలు, రహస్యాలు, ఇలాంటి నిగూఢగుప్తంగా ఉన్నటువంటి విషయాలను ఇక్కడ ఏర్పాటు చేసి మనిషిని ఆలోచింపజేస్తున్నది ఎవరు? సాక్షాత్తు దేవుడు. ఎందుకు చేశాడు ఈ ప్రాజెక్ట్? ఆయన చేయబోయే పరలోకపు ప్రవేశాన్ని గురించి. నీవు ఎక్కడ నుండి వచ్చావో అక్కడికి నీవు కూడా చేరుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తిని నీ హృదయంలోనికి పంపిస్తున్నాను. ఇక్కడ నుంచి అవి ఎలాగైతే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే ఆ సిస్టమ్ ద్వారా వాటి శరీరాలలో ఉన్న దేవుడు ఏర్పాటు చేసిన ఆ సిస్టాన్ని బట్టి ఆ కదలికల ద్వారా వెళ్ళిపోతాయి అక్కడికి. చూడండి, మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. చీమ ఒక రసాయనాన్ని విడుదల చేస్తుంది, మీ అందరికీ తెలుసు కదా. అది తాను వెళ్ళే దారంతా కూడా ఒక రసాయనాన్ని విడుదల చేసుకుంటూ వెళ్ళిపోద్ది. దాని వెనకొచ్చే చీమలన్నీ ఆ దారి గుర్తుపట్టుకుంటూ వెళ్ళిపోతాయి. అందుకే చీమ కదిలేటప్పుడు ఎప్పుడైనా చూసారు లేదో, అలా ఆగి ఒకసారి చెక్ చేసుకుని, మనకైతే చూస్తున్నట్టు వాసన చూస్తున్నట్టు కనబడుద్ది. అలా చూసుకుంటూ ఆ దారిలోనే వెళ్ళిపోద్ది. అక్కడ వంకర తిరుగుతుంటుంది. ఎందుకు ఇలా వంకర తిరిగింది? స్ట్రైట్గా వెళ్ళొచ్చు కదా అనుకుంటాం మనం. స్ట్రైట్గా వెళ్ళదు, ఎందుకంటే అవి వంకర తిరుగుతూ దారి ఏర్పాటు చేసుకెళ్ళిపోయాయి. కాబట్టి అది వంకర తిరుగుతూనే వెళ్తుంది, వంకర తిరుగుతూనే ప్రయాణం చేస్తుంది. అర్థమైందా? చీమల్లో ఈ జ్ఞానం ఉంది. అలాగే మీరు చూసిన తాబేళ్లలో ఈ జ్ఞానం ఉంది. దేవుడు ఏర్పాటు చేశాడు ఈ జ్ఞానాన్ని. ఈ సీ టర్టిల్స్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా తమ లొకేషన్ తెలుసుకుంటున్నాయి. ఈరోజు మనం గూగుల్ ద్వారా తెలుసుకుంటున్నాం లొకేషన్. ఎప్పుడు 10 ఏళ్ల కిందట లేదు అది గూగుల్ మ్యాప్, ఈ మధ్య వచ్చింది. 10-15 ఏళ్ల కిందట ఈ డొక్కు మొబైల్స్ ఉండే మన దగ్గర, నోకియా చిన్నది 1100 ఏదో ఉండేది. నేను ఫస్ట్ ఫోన్ కొన్నప్పుడు 1100, 2005లోనో 2004లోనో కొన్నాను. నేను 2006లోనో, సరి గుర్తులేదు డేట్. అప్పుడు కొన్నాను, ఇంతే ఉండేది 1100 అని ఒక చిన్న ఫోను. ఇప్పుడు ఆ ఫోన్ ఇస్తే ఎవరు తీసుకోడు, మీరు అసలు తీసుకోరు. నాకు వద్దు బాబు ఇది అంటారు. ఎందుకంటే ఇప్పుడు బాగా అప్డేట్ అయిపోయి అలవాటు పడిపోయి ఉన్నారు కదా నొక్కుకోవడానికి, ఆడుకోవడానికి. అప్పుడు ఒకటే గేమ్, పావు తినేది చిన్నది ఉండేది.
ఆ పాము తిరిగేది అటు ఇటును, పై బటన్ కింద బటన్ నొక్కోవడం, అదే గేమ్ ఇంక మాకు. ఇప్పుడు 2004, 2005 ఆ టైంలో. అంతకుముందు ఇంకొక డొక్కు మొబైల్, ఇంత బొండ మొబైల్ ఉండేది, ఇంత వాకిటాకీలా ఉండేది, అది వాడేవాళ్ళం. మోటరోలా దాని పేరు. ఇప్పుడు ఆ కంపెనీ ఉందో లేదో కూడా తెలీదు. సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయాక అన్నీ వచ్చినాయి మనకి. ఇంకేం వస్తాయో రాబోయే రోజుల్లో చూద్దాం, 10-15 ఏళ్ల తర్వాత. కానీ ప్రకృతిలో ఆల్రెడీ నావిగేషన్ టెక్నాలజీ ఉంది. మనం కార్లకు ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు నావిగేషన్, బస్సులకు ఏర్పాటు చేస్తున్నాం. స్కూల్ పిల్లల బస్సులు కూడా నావిగేషన్ ఉంది. తల్లిదండ్రులకు తెలిసిపోతుంది పిల్లాడు ఎక్కడి దాకా వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడుందో బస్సు తల్లిదండ్రులకు తెలిసిపోద్ది. అలాగే మన కార్ నావిగేషన్ ఉంటుంది. ఆ కార్ ఎక్కడుంది, ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడి వరకు వెళ్ళింది. అలాగే మీ మొబైల్కి ఉంటుంది నావిగేషన్. ఎక్కడున్నారు మీరు, ఎక్కడి దాకా వెళ్ళారు, లైవ్ లొకేషన్ పెడతారు. మీరు ఆ లైవ్ లొకేషన్లో మీరు ఎక్కడి దాకా వచ్చారు, ఏ వీధిలో ఉన్నారు, మొత్తం చూసేస్తాం మనం. కానీ ఈ టెక్నాలజీ మనకు తెలియకముందే దేవుడు ప్రకృతిలో ఈ తాబేళ్లలో పెట్టాడు. ఇవి స్ట్రైట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే వాళ్ళ తల్లులు ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి. ఇదే నన్ను కన్నదని తల్లిని గుర్తించదో మనకు తెలియదు, కానీ వాటి జాతి ఎక్కడుందో ఆ జాతి దగ్గరికి మాత్రం వెళ్ళిపోతాయి. ఆ స్వదేశం ఎక్కడుందో ఆ స్వదేశానికి మాత్రం వెళ్ళిపోతాయి. ఆ జాతి తాబేళ్ళు ఎక్కడ నివసిస్తున్నాయో, ఏ ప్రాంతంలో అక్కడికి మాత్రం వెళ్ళిపోతాయి. దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు దాన్ని. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది ప్రకృతిలో ఉంది. రుజువు చూపించాను మీకు ఇప్పుడు. మరి ప్రకృతిలోనే ఇంత పెద్ద రుజువు పెట్టినటువంటి దేవుడు, ఓ విశ్వాసి, నీలో నాలో ఆ రుజువు లేదా? మన ముందటి తరాల్లో ఉన్న భక్తుల్లో ఆ రుజువు లేదా? ఉందే. వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగిన వారై పైనున్న వాటిని వెతికారు. పరిశుద్ధాత్మను కలిగిన వారై రాబో పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశారు. పరిశుద్ధాత్మను కలిగిన వారే పరలోక ప్రయాణంలో ఉన్నారు. పరదేశులం అన్నారు, యాత్రికులం అన్నారు, పరలోకమే మా అంతఃపురం అన్నారు, పరలోకమే మా స్వాస్థ్యం అన్నారు, పరలోకమే మా దేశం అన్నారు. ఆ దేశం కొరకు పరుగులు తీస్తున్నాం అన్నారు, ఆ దేశం కోసం ప్రయాణం చేస్తున్నాం అన్నారు, ఆ దేశం కోసం ఎదురు చూస్తున్నాం అన్నారు, ఆ దేశం కోసం కష్టపడ్డారు, శ్రమపడ్డారు, విశ్వాసాన్ని కాపాడుకుని విశ్వాసము గలవారై మృతి చెందారు. మీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఈ రాత్రి పరీక్షించుకుందాం ప్రియమైన దేవుని సంఘమా, పరీక్షించుకుందాం ఈ రాత్రి. ఇంత విలువైన జ్ఞానాన్ని దేవుడు మనకి నేర్పించిన తర్వాత మన బ్రతుకుల్లో దేవుని పని లేకుండా చచ్చిపోయినా, దేవుని పరిచర్యలో వాడబడకుండా చచ్చిపోయినా, సత్క్రియలు చేయకుండా చచ్చిపోయినా, దేవుని పరిచర్యకు సహకరించకుండా చచ్చిపోయినా ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. జాగ్రత్త. ఈ విశ్వాసం స్థాయి నీలో పెరగాలి. ఈ విశ్వాసపు కాంతి నీలో వెదజల్లబడాలి. ఈ విశ్వాసపు ముద్రలు నీ అడుగుల జాడలలో కనబడాలి. అది భక్తి జీవితం అంటే. నువ్వు పరలోక వారసురాలివి. ఆమె హెవెన్లీ సిటిజన్. ఐఎమ్ హెవెన్లీ సిటిజన్. నేను పరలోకపు పౌరుడని అన్నాడు భక్తుడు పౌలు. మన పౌరసత్వము పరలోకమందు ఉన్నదన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అది. మన పౌరసత్వం ఎక్కడుందన్నాడు? పరలోకమందు ఉన్నది. పరలోకపు పౌరసత్వం వేరు, భూలోకపు పౌరసత్వం వేరు. దాన్ని రూఢిపరిచాడు, గట్టిగా మాట్లాడాడు, తన విశ్వాసాన్ని దృఢంగా ప్రకటించుకున్నాడు. మరి రాత్రి మన పరిస్థితి ఏమిటి? మూడవ దినాన్ని చాలా విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. మీ సిగ్నల్ ఎటు చూపిస్తుంది? ఎటు చూపిస్తుంది మీ సిగ్నల్? నరకం వైపుకా, పాతాళం వైపుకా? ఏంది ఎటు చూపిస్తుంది మన సిగ్నల్? ఏమోనండి, నాకు ఎప్పుడు పాతాళమే గుర్తొస్తుందండి. ఏమోండి, ఎప్పుడు నరకాన్ని పోవాలని అనిపిస్తుందండి నా మైండ్లో. నా క్రియలు అలాగే తగలడతాయని అంటావా? పరలోకపు పౌరసత్వం, ఆ వాసన నీ దగ్గర కనబడాలి, ఆ ఛాయలు నీ దగ్గర కనబడాలి, ఆ జీవితం నీ దగ్గర కనబడాలి. అలాంటి భక్తి ప్రణాళిక కలిగినటువంటి యథార్థవంతురాలిగా నువ్వు ముందుకు కదలాలి. అది మన సాక్ష్యం కావాలి. అది మన ఏం కావాలి? సాక్ష్యం కావాలి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, ఇంతవరకు విలువైన మీ వాక్కులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. వెత్తబడిన వాక్యం పిల్లల హృదయాలలో 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలింపచేయండి. వీని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ఎంతమంది పిల్లలైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ సభలలో పాలిభాగస్తులు అవుతున్నారో ప్రభా, ఐఫర్ గాడ్ సంఘ సభ్యుల ద్వారా ప్రభా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, శ్రీని గారి కుటుంబం ముందుకొచ్చి వారందరూ పడుతున్నటువంటి కష్టం, పిల్లలందరూ పడుతున్నటువంటి కష్టం ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతుందని నమ్ముతున్నాను తండ్రి. అలాగే లైవ్ ద్వారా ఎంతోమంది పిల్లలు వీక్షిస్తున్నారు. వారు ఇతరులకు ఈ యొక్క సందేశాన్ని అందిస్తూ ప్రభా, ఈ యొక్క సందేశాన్ని ఇతరులకు చేరవేస్తూ అనేకులకు జ్ఞానాన్ని పంచడంలో పాలిభాగస్తులు అవుతున్నారు. అలాగే సహకారులు ఎంతోమంది తండ్రి మా మినిస్ట్రీ కొరకు నిలబడ్డారు. ఈ మినిస్ట్రీ వెనక ఎంతోమంది సహకారులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, పరిచర్య చేసే పిల్లలు ఉన్నారు. వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. ప్రభా, 3 రోజుల పాటు ఎంతో గొప్పగా తండ్రి
అనేక ప్రాంతాల్లో వర్షం పడుతున్నా మమ్మల్ని ప్రేమించి ప్రభా వాతావరణాన్ని మాకు అనుకూలపరుస్తున్నందుకు ఈ 3 రోజులు ఎన్నో సంగతులు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. మీ చిత్తమైతే రేపు కూడా అవకాశం ఇవ్వండి అని వేడుకుంటున్నాం. రేపు కూడా విలువైన సంగతులు ప్రకటించడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీ కృపను మీ కనికరాన్ని మాకు అనుగ్రహించండి. విశ్వాసం విషయంలో స్వస్థులుగా చేయండి, స్వస్థత అనుగ్రహించండి. ఇక్కడున్న ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని స్వస్థపరచండి తండ్రి. ప్రభా శరీరానికి రోగం ఉన్నా తగ్గినా తగ్గకపోయినా మేము ఈ లోకాన్ని ఎలాగూ విడిచిపెట్టాలి. కానీ విశ్వాసానికి రోగం వస్తే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉపయోగం లేదు, పరలోకానికి మేము చేరుకోలేం. కాబట్టి మా విశ్వాసానికి ఉన్న ప్రతి రోగము తొలగింపబడునుగాక. ప్రతి విశ్వాసిలో ఉన్న ప్రతి విధమైన అస్వస్థత నశించిపోవునుగాక. అలాంటి ధన్యత మీ పిల్లలకు దయచేయండి. మీ కృపను తోడుగా ఉంచండి. కష్టపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ కనికరమును తోడుగా ఉంచండి. మీ సహాయము సమాధానము ఎల్లప్పుడూ పిల్లల మీద ఉంచండి. ప్రభా మీ కృపకు పాత్రులుగా ఎంచబడి యోగ్యమైన ప్రవర్తన కలిగి వారు తమ జీవితాలలో ముందుకు కొనసాగడానికి శక్తిని అనుగ్రహించమని, అలాగే తండ్రి ఇక్కడున్న సేవకుల్ని వారి సంఘాలని దీవించి ఆశీర్వదించమని, సేవకురాండ్రను దీవించి ఆశీర్వదించమని, మాతో పాటు ఈ సువార్త పరిచర్యలో కొనసాగుతున్న దేవుని సేవకుల్ని పిల్లల్ని ప్రతి ఒక్కరిని మీ కాపుదల్లో వర్ధిల్లింపచేయాలి. అలాగే లైవ్ ద్వారా ఏ ప్రాంతాల నుండి ఏ దేశాల నుండి ఇంతవరకు మాతో కనెక్ట్ అయి ఉన్నారో ఆ పిల్లలందరి కుటుంబాల్లో గొప్ప వెలుగులు నింపి ప్రభా ఈ సత్యమును వారి హృదయంలో 30 100 60 ప్రభా ఫలింపజేసి పిల్లలు మీ కొరకు గొప్ప సాక్షులుగా వాడబడ్డానికి సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తారు. మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకలైనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ, ఇక్కడ దైవ సేవకులకు సేవకురాండ్రకు ఈ స్థలం ఇచ్చినటువంటి సేవకురాండ్ర కుటుంబానికి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.